ఒకళ్ళని పాడు చేద్దాం, ఒకళ్ళని రక్షిద్దాం, ఇటువంటి పక్షపాత బుద్ధులతో కానీ ఆవిడ ఉండదు. రక్తఘటస్థ రక్త చరణాం రత్నఘటస్థ రక్త చరణాం, రత్నములతో చేయబడినటువంటి కుండ ఆకృతి కలిగినటువంటి పాదపీఠమునందు ఎర్రని పాదములను ఉంచి ఉంటుంది. అటువంటి తల్లి ఎవరున్నదో ఆమెని ధ్యాయేత్ పరామంబికాం, అటువంటి తల్లిని నేను ధ్యానించుచున్నాను. ఈ శ్లోకంలో మీరు గమనిస్తే మీకు ఒక ముఖ్యమైన విషయం కనపడుతుంది. ఆమె ఎర్రటి రంగుతో ఉన్నది, ఇది ప్రధానం. అంతా ఎరుపే. అందుకే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం మళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం, ఆఖరికి పట్టుకున్నది కూడా ఎర్ర కలువే. అంతా ఎరుపే. ఏమిటా ఎరుపు అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నిజానికి అమ్మవారు లలితాపరాభట్టారికా స్వరూపంతో ఎర్రగా ఉంటుంది. నారాయణీ స్వరూపం అంటే కాళీ స్వరూపంతో నల్లగా ఉంటుంది. గౌరీ స్వరూపంతో తెలుపు పసుపులు కలిసినటువంటి తెలుపు వర్ణంతో ఉంటుంది. దుర్గమ్మగా నీలంగా ఉంటుంది. పార్వతిగా ఆకుపచ్చగా కూడా ఉంటుంది. ఇన్ని రంగులతో ఉంటుంది. అంటే అసలు అమ్మవారికి ఏ రంగు లేదు. ఏ రంగు లేని తల్లి ఆయా గుణములను బట్టి ఇన్ని రంగులను పొందుతోంది. ఇందులో ఇక్కడ మాత్రం అన్ని ఎరుపు చెప్తున్నారు. అటువంటి తల్లిని నేను ధ్యానించుచున్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎరుపు అని ఎప్పుడు చెప్పబడినా మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, మార్పునకు సంకేతము అని. అది ఒక మార్పు వస్తోందనుకోండి, దాన్ని వేదాంతంలో ఎరుపు చేత సంకేతిస్తారు. సూర్యోదయం ఎరుపు. ఎందుకని? చీకటి వెళ్ళిపోతోంది, వెలుతురు వస్తోంది, అందుకని అది రక్తవర్ణం ఎర్రగా ఉంటుంది. అరుణోదయం అవుతోంది అంటాం. మళ్ళీ సాయంకాలం అయిందనుకోండి, ప్రస్ఫుటంగా కనపడేది. సాయంకాలం అయితే పగలు వెళ్ళిపోతోంది, చీకటి వస్తోంది, ఎర్రటి వర్ణం. ఆ రక్తవర్ణ లోపల జీవము ప్రాణమంతా నిత్తురు, అది ఎర్రటి రంగు. బంధూక కుసుమ ప్రఖ్య జపా కుసుమభాసుర, ఇవన్నీ ఎరుపు వర్ణాలే. అంటే మార్పు ఎక్కడ వస్తుందో అక్కడ ఆమె ఉన్నది. ఆమె క్రియాశక్తి కదా. ఆ తల్లి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. లోపల వచ్చేటటువంటి మార్పు తదనుగుణంగా పైన ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పుకి ఆమె కారణం. అందుకే ఆవిడ పట్టుకోవడంలో ఒక చమత్కారం ఉంటుంది. ఆమె ఏం పట్టుకుంటుంది అంటే, ఒక చేత్తో పట్టుకున్నటువంటిది తేనె పాత్ర పట్టుకుంది, అందులోంచి సువాసనలు వస్తున్నాయి. దాని మీద అళిపూర్ణరత్న చషకం, కేవలముగా ఏదో తేనె ఒక్కటే ఆవిడ పట్టుకోలేదు, దాని మీద కొన్ని తుమ్మెదలు ఎగురుతున్నాయి. ఇది చమత్కారం కదా. మీరు నిజంగా తేనె తీసుకొచ్చి అక్కడ పాత్రలో పోసి పెట్టండి, మూత తీసేసి పళ్ళెల్లో పోసి పెట్టండి, తుమ్మెదలు రావు, చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి తప్ప తుమ్మెదలు వచ్చి అలా పోసిన తేనె తాగవు. మరి అమ్మవారు ఆ పాత్ర పట్టుకుంటే ఆ మధువు తాగడం కోసం, ఆ తీయని పదార్థాన్ని తాగడం కోసం, మత్తెక్కడం కోసం అన్ని తుమ్మెదలు వచ్చి తిరుగుతూ ఉండడం ఏమిటి? అళిపూర్ణరత్న చషకం, తుమ్మెదలు తిరుగుతున్నాయి అక్కడ. ఆవిడ ఒక చేత్తో ఎర్ర తామర పువ్వు పట్టుకుంది. ఏమిటి, ఎందుకలా అంటే, ఆ తుమ్మెదలు ఏవో కావు, మనమే. తుమ్మెదకి షట్పదము అని పేరు సంస్కృతంలో. మీరు శంకరాచార్యులు వారే చేసినటువంటి షట్పదీ స్తోత్రం విన్నారుగా. షట్పదం అంటే 6 కాళ్ళు కలిగినది అని అర్థం. 6 కాళ్ళు కలిగినటువంటి మనమే. అదేంటంటే మనకి 2 కాళ్ళే కదా, మీరు 6 కాళ్ళు అంటారేమిటి? భృంగికి 3 కాళ్ళు తప్ప మనకెక్కడ ఉన్నాయంటారేమో. పంచేంద్రియములు, మనస్సు. పంచేంద్రియములు అన్నప్పుడు ప్రధానంగా జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియములు మనస్సు కలిపి నాటకం ఆడుతూ ఉంటాయి. మనసు ఏదైనా సుఖాన్ని పొందాలనుకుందనుకోండి, దానికి సాధనం ఏమిటంటే జ్ఞానేంద్రియంతో కలుస్తుంది, కలిసి ఆ సంతోషాన్ని పొందుతూ ఉంటుంది. అది దానికి ఉన్న లక్షణం. అది కూడా ఒకే ఇంద్రియాన్ని పట్టుకుందనుకోండి, అది బడలిపోతుంది, దానికి విసుగొస్తుంది, అందుకని మార్చేస్తుంది. ఈ ఇంద్రియాన్ని పక్కన పెట్టి ఇంకో ఇంద్రియాన్ని పట్టుకుంటుంది.
మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కాసేపు కంటిని పిలుస్తుంది, పిలిచి ఈ కంటితో కొంతసేపు చూడు అంటుంది. అదే పనిగా చూడమన్నారనుకోండి, ఓ 2 గంటలో 3 గంటలో చూసిన తర్వాత విసుగుస్తుంది. అబ్బా ఎంతకని చూస్తామండి అంటుంది. అంటే లోపల మనసు యొక్క అభిప్రాయం. అప్పుడు కంటితో చూసేది వదిలేస్తాడు, కాసేపు నాలుకతో సుఖం అనుభవిస్తుంది. కడుపు నిండుగా ఉంది అయినా అలా వంటింట్లోకి వెళ్ళి కనీసం కాస్త వేయించిన శనగపప్పు తీసి ఎడం చేతిలో పోసుకొని ఒక్కొక్క బద్దా తింటాడు. ఎందుకంటే ఆకలి ఉందా? లేదు. ఎందుకు అంటే ఏదో సుఖం పొందాలి అది. కాబట్టి జిహ్వేంద్రియాన్ని వాడుకుంటుంది, అలా సుఖపడుతుంది. అది అయిపోయింది, విసుగెత్తుతుంది. మళ్ళీ చెవిని ఆధారం చేసుకుంటుంది, ఏదో వింటుంది, కాసేపు ఏదో పాట వింటుంది, ఏదో అక్కర్లేదు ఏవో వింటుంది, ఏవో పనికి వచ్చేవి కూడా వింటుందేమో. ఆ చెవితో కొంతసేపు సంతోషం పొందుతుంది, అది కూడా అయిపోయింది. మళ్ళీ విసుగెత్తుతుంది, చర్మంతో సంతోషం పొందడం మొదలెడుతుంది. ఏదో కాసేపు మనవడిని ముట్టుకోవడమో, మనవరాల్ని ముట్టుకోవడమో, కొడుకుని ముట్టుకుని సంతోషపడిపోతుంది. స్పర్శ సుఖాన్ని, ఆనందం అనుభవిస్తుంది, సుఖాన్ని అనుభవిస్తుంది. ఇది అయిపోయింది. అది విసుగెత్తుతుంది, విసుగెత్తి అలా లేస్తుంది. కాసేపు వాసన, ఏదో వాసన చూసి సంతోషిస్తుంది. మధుమేహం బాగా ఎక్కువగా ఉందనుకోండి, వాడు సీతాఫలం తినకూడదు కాబట్టి ఏం చేస్తాడంటే 2 కళ్ళు ఇచ్చి 4 మాటలు వాసన చూసి అక్కడ పెట్టి బాధపడి వెళ్ళిపోతాడు. అంటే కనీసం వాసన చేత తృప్తి పొందుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. కంటిని వాడుకుని చాలాసేపు అయిందిగా, ఇప్పుడు మళ్ళీ కందుని మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చుని మళ్ళీ ఏదో పెట్టుకుంటుంది, మళ్ళీ కాసేపు చూస్తుంటుంది. అంటే మనసు సంతోషాన్ని పొందడానికి ఇంద్రియాన్ని వాడుతూ ఉంటుంది. ఈ ఇంద్రియాన్ని వాడుకోవడం మనసు యొక్క లక్షణం. అయితే దానికి ఎప్పుడు ఇష్టం ఏమిటంటే శరీరము సంతోషంగా ఉండేటట్లుగా వాడుకుంటుంది. దానికి ధర్మంతో శాస్త్రంతో సంబంధం ఉండదు. ఇలా చూడొచ్చా, ఇలా తినచ్చా, ఇలా వినచ్చా, దానికి అనవసరం. అలా చెయ్యి అంటుంది. అలా చెయ్యి అన్నప్పుడు శాస్త్రాన్ని ధర్మాన్ని పక్కన పెట్టేసి ఏది ఏమైనా నేను ఇలాగే సుఖాలు అనుభవిస్తా, నాకు ఇది చాలా హాయిగా ఉంది, వద్దు ఇలా చేస్తే నువ్వేదో అయిపోతావు, నువ్వు పాడైపోతావు, ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఉన్నది నేను అనుభవిస్తా అంటాడు. అలా అన్నవాడెవరో వాడు ఆ తేనె పాత్ర మీద తిరుగుతున్న షట్పదం. అవి గుంపులు, అవి ఇంద్రియ సుఖములలో తిరుగుతుంటాయి. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని శంకర్లు సౌందర్యలహరిలో. అలా సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు, ఏదో సంపాదిస్తూ ఉంటాడు, తెస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు, పడుకుంటూ ఉంటాడు. కానీ ఆయనకే తెలియకుండా ఒకటి పూర్తయిపోతుంది. ఏది? కాలము వెళ్ళిపోతుంది. కాలము నడిచిపోతే కాలము గ్రసించేస్తుంది. కాలము ఒకనాడు ఆయన్ని తినేస్తుంది. ఆయుర్దాయం అయిపోయింది, పడిపోయాడు. భగవంతుడు కళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు, ముక్కిచ్చాడు, నోరిచ్చాడు, వాటితో పాటు శాస్త్రం కూడా ఇచ్చాడు, గురువుగారిని కూడా ఇచ్చాడు. నువ్వు వాటిని అక్కర్లేదని వదిలేశావు. నాకు అక్కర్లేదు అవి, నేను పట్టుకోను, నాకు ఇవి బాగున్నాయి, సుఖాలు సంతోషంగా ఉన్నాయి అని పట్టుకున్నావు. ఆవిడికేం అభ్యంతరం ఉండదు. సౌమ్యాం స్మితముఖీం, నేను ఇవ్వడం ఇచ్చానురా, అక్కర్లేదని నువ్వు పాడైతే నేనేం చేయను. పాడవద్దు అని చెప్పడం కోసమే అదిగో అక్కడ శాస్త్రం ఉంది, గురువు ఉన్నాడు, రెండూ నీకు అక్కర్లేదు, నీకు ఇవే కావాలి, అనుభవించు. తర్వాత ఏమవుతాడు? కోట్ల జన్మలు కిందకి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి తిరియక్కుగా ఎక్కడికో పడిపోతాడు. మళ్ళీ ఎప్పటికో మనుష్య జన్మ. ఈలోగా దెబ్బలు తిని 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 బుద్ధి లేక జన్మపడి ఎక్కడో భగవదనుగ్రహం కలిగి మళ్ళీ మనుష్య జన్మలోకి వచ్చిన తరువాత సద్వినియోగం చేసుకునేటటువంటి రీతిలో బుద్ధిని ఉపయోగించుకోగలిగినటువంటి ప్రజ్ఞ ప్రచోదనమైతే తరిస్తాడు. కాదు, ఇందులో ఏ కారణం చేతనైనా వాడు అమ్మా అని అరిచాడు అనుకోండి. దేనికి అరిచాడు? అమ్మా నా అంత నేనుగా వీటిని వదలలేకపోతున్నాను, ఈ తప్పురా, మనుష్య జన్మ ఎత్తి ఇవి పట్టుకు తిరుగుతున్నా, గురువుగారిని పట్టుకోవాలి, ఆ శాస్త్రాన్ని పట్టుకోవాలి, అవి పట్టుకోలేకపోతున్నాను, వాటి మీద అనురక్తి లేదు, ఎంతసేపు ఇదిగో ఇటువంటి వాటి చుట్టూ తిరగాలనిపిస్తోంది. అవి ఇచ్చింది ఎవరు?
ఆ మనసు ఇచ్చింది ఎవరు? ఇంద్రియములను ఇచ్చింది ఎవరు? మనసుకు అంత శక్తినిచ్చింది ఎవరు? ఇంద్రియములకు అంత శక్తినిచ్చింది ఎవరు? ఈ శరీరం ఇచ్చింది ఎవరు? ఆవిడే. ఆ కదలికలు ఇచ్చింది ఆవిడే. ఆవిడికే చెప్తాడు. అమ్మా నువ్వు అరుపరుస్తాడు. అమ్మా నువ్వు జోక్యం చేసుకో, నా అంతా నేను మారలేకపోతున్నా, నేను మారేటట్టుగా నువ్వు చెయ్యి. అది శరణాగతి. త్రికరణ శుద్ధిగా అడిగాడు అనుకోండి, అమ్మా అని పిలిచి అడిగాడు. అలా అన్నాడు అనుకోండి, ఆవిడ జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకుని ఈ మాధుర్యం కాదో ఆ మాధుర్యం అనుభవించు అని అక్కడికి పంపిస్తుంది. ఆవిడ పాదముల వైపు చూసినవాడు అటుపోతాడు. చూడకుండా ఇవే బాగున్నాయి నాకు అక్కర్లేదన్నవాడిని ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? అక్కడ అన్నీ పెట్టినా పోని నీ అంత నువ్వు తప్పుకోలేకపోతే అమ్మా అని పిలు, నాకు చెప్పు ఆ విషయం. శరణాగతి అన్న మాటగా అసలు అది అర్థం. మన బలహీనత మనం చెప్పాలి భగవంతుడితో, అరమరిక లేకుండా చెప్పాలి. అంతేకాని బ్రతికున్నంత కాలము కూడా గొప్ప నటుడిలా భగవంతుడి దగ్గరికి వెళ్ళి చాలా భక్తిగా ఉన్నట్టు పవిత్రంగా ఉన్నట్లు మాట్లాడితే ఆయనకి తెలియదండి. నిజంగా అలా ఉండలేకపోతే అది ఆయనకి చెప్పుకోను. చెప్పుకుంటే ఆమెయే మనసిచ్చింది కాబట్టి మనసు మారుస్తుంది, ఇంద్రియములను ఇచ్చింది కాబట్టి మారుస్తుంది. అంటే కన్ను తీసి కన్ను పెడుతుందని కాదు. ఇప్పుడు ఏ మార్పు వస్తుంది అంటే, ఇతపూర్వం కంటితో లౌకిక సుఖములను అనుభవించేవాడు. ఇప్పుడు ఓ దేవాలయానికి వెళ్ళి భగవంతుని యొక్క మూర్తిని చూడడంలో సంతోషిస్తాడు. లోకంలో ఇంతకుముందు అన్నిటి యందు అందాన్ని చూసి సంతోషించాడు, ఇప్పుడు అందాన్నే చూసి సంతోషిస్తాడు. ఎలా? అది భగవద్విభూతిగా సంతోషిస్తాడు. మమ తేజోంశ సంభవం. కళ్ళ ముందు ఒక గొప్ప గాయకుడు కనబడ్డాడు. ఆయన బాగా పాడుతున్నాడు. అబ్బా ఈశ్వర విభూతిరా, ఎంత తపస్సు చేశాడో మహానుభావుడు, ఎంత గొప్పగా పాడగలిగిన శక్తినిచ్చిందో అమ్మవారు అని ఈశ్వరుని యొక్క తేజస్సుని చూస్తాడు. చాలా అందమైన పురుషుడు కనబడ్డాడు. పా ఎంత అందంగా ఉన్నాడు రా రామచంద్రమూర్తి, ఆయన అనుగ్రహం. ఏ జన్మలో రాముడి పాదాలు పట్టుకున్నాడో, రాముడి సౌందర్యంలో కొంత సౌందర్యం, రాముడి అందంలో కొంత అందం, రాముడి తేజస్సులో తేజస్సు, రాముడిలా అంత గొప్ప విగ్రహం ఈయనకి వచ్చింది. ఇది ఆయనకి రామానుగ్రహం. రాముణ్ణి చూసినట్టుంది ఆయన్ని చూస్తే అంటాడు. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు, ఈశ్వరుణ్ణి చూస్తూ ఉంటాడు, ఈశ్వర తేజస్సుని చూస్తాడు. అందుకే లౌకికంగా చూడడం, చూసిన దాన్ని. ఇప్పుడు కన్నదే మనసదే, లోపల మార్పు వచ్చింది, అది ఎరుపు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌడిస్ఫుర తారానాయక శేఖరాం. అంతేగాని ఆవిడ ఎర్రగా ఉందని చెప్పడానికి శాస్త్రం ఎందుకు? కాదు, ఈ మార్పు తేగలిగిన శక్తి ఆవిడ అని చెప్పడానికి ఆ ఎరుపు. అది షట్పదము. ఇప్పుడు ఈ పంచేంద్రియములు మనస్సుతో ఉన్నవాడే శరణాగతి చేసి అటుపక్కకి వెళ్ళి భగవంతుని అనుభవించడము ద్వారా, శాస్త్రమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని అనుభవించడం ద్వారా తాను గొప్ప సంతోషాన్ని పొందుతాడు. ఇప్పుడు ఈ సంతోషానికి ఫలితమేమి? కొంత సాధన చేశాడు కాబట్టి మనసు ఎక్కడో అక్కడ నిలబడిపోతుంది, ఆఖరి ఊపిరిలో కూడా. దాని లక్షణం ఏమిటంటే, ప్రాణము వలన కదులుతూ ఉంటుంది మనస్సు. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడితే మనసు కదులుతుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది. అలవాటు పడిపోయింది కదూ భగవంతుణ్ణి స్మరించడానికి. ఆఖరణ కూడా గురువుగారినో శాస్త్రాన్నో భగవంతుణ్ణో స్మరిస్తుంది. కాబట్టి సాధన కొనసాగించడానికి భగవంతుడు ఏం చేస్తాడంటే, పుడుతూనే చక్కగా శాస్త్రపారంగతుడై బాగా నడిపించగలిగిన ప్రజ్ఞాశాలి అయిన తండ్రి కడుపున కొడుకుగా పుడతాడు. ఇప్పుడు పుడుతూనే తీగకి పందిరెందినట్టు అందింది, మరింత ముందుకెడతాడు. ఒకడు పడిపోతే అది ఆవిడ తప్పు కాదు, కానీ పడిపోయిన వాడిని కూడా ఉద్ధరించడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఎలా? మళ్ళీ శరీరాన్ని మళ్ళీ శరీరాన్ని మళ్ళీ శరీరాన్ని ఇస్తూనే ఉంటుంది. చిట్ట చివరికి ఎప్పుడో ఒకప్పుడు వాడు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, తద్వారా వాడు తరించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. అందుకే ఆ తల్లి లీలానాటక సూత్రఖేలనకరి ఈ నాటకాన్నంతటినీ నడిపిస్తూ ఉంటుంది. ఈ నాటకంలో ఒకటిది ఉత్తమ పాత్ర, ఒకటిది అధమ పాత్ర.
ఒకడు ఇలా పోతున్నాడు, ఒకడు అలా పోతున్నాడు, అదో పాత్ర ఇదో పాత్ర. ఈ పాత్రలు కదలడానికి కారణం ఆమెయే. అందుకే చూస్తూ ఉండడం కాదు ప్రధానం, చూస్తున్నప్పుడు ఏ భావనతో చూడగలుగుతున్నాడన్నది ప్రధానం. అందుకే ఆవిడికి ఒక నామం ఉంది లలితా అష్టోత్తరంలో, భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. లోపల భావములు ఉత్తమమయ్యేటట్టుగా ఆవిడే చేస్తుంది. ఆ ఉత్తమమైన భావనల చేతనే ఆమె సంతృప్తి పొందుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. సీతమ్మ ఎవరో కాదు, అయోనిజ. ఆమె రాముడు కూడా 12 మాసముల తర్వాత తల్లి గర్భవాసం చేసి బయటికి వచ్చాడేమో, కానీ సీతమ్మ అలా రాలేదు కదా. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే తిథి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి రాముడు బయటికి వచ్చాడు కాబట్టి పరిపూర్ణమైన నరుడు, 16 నాల నరుడు. సీతమ్మో అలా రాలేదు. ఉద్ధిత, భూమిలోంచి ఆమె పైకి లేచింది. ఆమె అయోనిజ కాబట్టి దేవతామూర్తి. నిస్సందేహంగా సీతమ్మ ఎవరు అంటే పరబ్రహ్మస్వరూపిణి, లలితాపరాభట్టారికా స్వరూపమే ఆమె. అటువంటి సీతమ్మ మీరు జాగ్రత్తగా గమనించండి, శిశుపా వృక్షం కింద కూర్చునుంది. ఆమె నిజంగా భయపడిపోయి నిజంగా ఏడుస్తున్నది అనుకోండి, రావణాసురుణ్ణి చూడగానే స్పృహ తప్పిపోవాలి. ఆవిడ ఏమంది రావణాసురుణ్ణి చూసి? అసందేశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజసా అని. రాముడి అనుమతి లేదురా, లౌకికంగా నరుడికి భార్యగా ఉన్నాను, అందుకని నేను నరకాంతని, మహాపతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నా, నన్ను నేను రక్షించుకోకూడదు, లేకపోతే నిన్ను బూది కుప్పం చేసేద్దునంది. ఆవిడ భయపడుతోందా? ఆవిడ భయపట్టాలా. కానీ మీరు గమనించండి, శిశుపావృక్షం కింద కూర్చున్న సీతమ్మని చూసి పైన హనుమ అంటారు, రాజ్యం వా స్త్రిషులోకేషు సీతావా నాప్నుయాత్ కలాం అన్నారు. మొత్తం ఈ బ్రహ్మాండములలో అన్నింటినీ కూడా తీసుకొచ్చి తక్కెట్లో ఒకన పక్కన పెట్టి సీతమ్మని ఒక పక్కన పెడితే సీతమ్మ పాతివ్రత్యంలో, సీతమ్మ గొప్పతనంలో 16వ వంతుకి విత్తోగా అన్నారు. ఎంత గొప్ప తల్లి! అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఎంత గొప్ప తల్లి అని పైనున్న ఆయన 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. ఎవరికి? ఆ సీతమ్మకే. తనని తాను రక్షించుకోలేని దానిలా ఏడుస్తున్న సీతమ్మకే పైన కూర్చున్న ఆయన నమస్కారం చేస్తున్నారు. ఆ సీతమ్మకే ఇన్ని వేదాలు చదువుకుని 10 తలకాయలున్నవాడు మైలలలనే యథాసుఖత్వం తైచ సమేత్వలంతు బంధవాస్తే అంటున్నాడు. రా, నా పాన్పు చేరు, నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖమనుభవించు, కావలసినవి తిను, మంచి బట్ట కట్టుకో, ఏకవేణీ ధరా చెయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైతా నౌపైకానితే. ఎందుక ఒంటి చెడ, ఎందుక మలినమైన వస్త్రం, ఎందుక భూషయనం, లే సంతోషం అనుభవించు, సుఖాలు అనుభవించు అంటున్నాడు. ఒక ఆయనకి ఆవిడ ఎలా కనపడుతోంది? ఒక ఆయనకి ఆయన అనుభవించడానికి యోగ్యమైనటువంటి కేవలము ఒక అబలగా కనపడుతోంది. ఒక ఆయనకి ఎలా కనపడుతోంది? మహాపతివ్రత. అసలు లోకములలో ఆమెతో సమానమైనది వేరొకటి లేదు. అంతటి పవిత్రమూర్తిగా ఒక ఆయనకి కనపడుతోంది. అలా కనపడ్డ ఆయన ఏమయ్యారు? చిరంజీవి అయి ఇప్పటికీ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు. 10 తలలున్నా, కాంచనలంకని పాలించినా, ఎంత చదువుకున్నా, వేదం తెలుసున్నా, ఎన్ని ఇతర శాస్త్రములు తెలుసున్నా, ఎంత అనుష్ఠానం చేసినా లోపల భావన సరిగా లేక షట్పదమై లౌకిక సుఖముల కోసం తిరుగుతున్నవాడు ఏమైపోయాడు? 10 తలలు తెగిపోయి అపకీర్తి సంపాదించుకుని పడిపోయాడు. అదే సీతమ్మని అలా చూసినవాడు అలా నశించిపోయాడు. అదే సీతమ్మని అలా చూసినవాడు భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు. రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం లీలానాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురి. ఆ తల్లి ఏం చేస్తుంటుంది అంటే, నీ అంత నువ్వుగా
శాస్త్రాన్ని పట్టుకోవడానికి, గురువుగారిని పట్టుకోవడానికి వీలుగా ఒక మానవ జన్మని కటాక్షించింది, ఒక మంచి కంఠాన్ని కటాక్షించింది. దానితో నువ్వు భగవన్నామని చెప్పుకోంది. మంచి బుద్ధినిచ్చి శాస్త్రములు చదువుకోంది. గురువుగారినిచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయన చెప్పింది విని చక్కగా నీ మంచి మార్గంలో ప్రయాణం చేసి తరించు అని చెప్పింది. ఇవన్నీ ఆవిడే ఇచ్చింది. ఏది పట్టుకోవాలో ఇచ్చింది, పట్టుకోవడానికి కావలసిన ఉపకరణములను ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చి సంతోషంగా తృప్తిగా జీవనం చేసి అభ్యున్నతిని పొందు అని చెప్పింది. తల్లి చెప్పినట్టు చెప్పింది. వాడు ఇవన్నీ వదిలిపెట్టి ఇచ్చిన వాటిని పట్టుకుని దుర్వినియోగం చేస్తున్నాడు. కనీసంలో కనీసం నేను దుర్వినియోగం చేస్తున్నాను, పాడైపోతున్నానని వాడు తెలుసుకున్నాడు అనుకోండి, వాణ్ణి వాడు సంస్కరించుకోలేకపోతే అమ్మా అంటే సంస్కరించడానికి నేనున్నాను అంది. ఇది శరణాగతి. లేదు, నువ్వు శాస్త్రాన్ని పట్టుకుంటావా, అర్ధంతరంగా ఆయుర్దాయం ఆగిపోయి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతే వచ్చే జన్మలో దీనికి కొనసాగింపు చేయిస్తా, మళ్ళీ మంచి జన్మనిస్తా. ధన్య అన్న నామానికి లలితాశాస్త్రంలో భాస్కర్రాయల వారు చేసిన వ్యాఖ్యానం ఇదే. మళ్ళీ మంచి జన్మనిచ్చి ఏ సంకల్పంతో శరీరం వదిలిపెట్టాడో ఆ సంకల్పం కొనసాగడానికి శరీరాన్ని ఇస్తుంది. కాబట్టి ఆవిడ దోషం ఏముంది అందులో? అనుగ్రహించడానికి ఆవిడ ఎప్పుడూ మధురమైనటువంటి తేనె పట్టుకుని సిద్ధంగా ఉంది. ఎలా వాడుకుంటామన్నది నీ ఇష్టం. ఆ పంచేంద్రియాల్ని, ఆ మనసుని ఎవడెలా వాడుకుంటున్నాడు అన్నదాన్ని బట్టి వాడు తరిస్తున్నాడు. నువ్వు మార్పు కావాలని కోరుకుంటున్నావా? ఇవ్వడానికి ఆవిడ సిద్ధము సుమా. ఆమెకేమి రాగద్వేషాలు లేవు. వీడికి ఇవ్వనా, వీడికి ఇవ్వద్దా, ఆవిడికి ఏం లేదు. ఆవిడికి కావలసింది ఏమిటి? అమ్మా అని ఒక్క పిలవడం కాదుట. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? అసలు ఆవిడ బాధపడేది, బెంగపడేది ఎవరి కోసం అంటే, వీడికి తెలియలేదురా, వీడికి ఒక్కసారి శాస్త్రాన్ని పరిశీలించుంటే వీడికి ఉన్న శరీరం గురించి వీడికి తెలిసి ఉండేది. కోట్ల జన్మలు ఎత్తితే తప్ప మళ్ళీ రాదు. జంతువునాం నరజన్మ దుర్లభం, మళ్ళీ పుట్టలేడు మనుష్యుడిగా. ఎంత కష్టపడితే వస్తుందో శాస్త్రంలో చదివితే మనకే బెంగేస్తుంది. ఇంత కష్టపడితే వచ్చిన శరీరమా, దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాను నేను అనిపిస్తుంది. అంత గొప్ప శరీరాన్ని ఇచ్చాను, మనసు ఇచ్చాను, ఇంద్రియాలను ఇచ్చాను. ఏదో కట్టుకుపోయేవాళ్ళగా అన్నీ దాచుకోవడమే కానీ ఒకడికి పెట్టింది లేదు. ఓ తరిద్దామన్న ఆలోచన లేదు, ఓ శాస్త్రం అక్కర్లేదు, ఓ గురువు అక్కర్లేదు. అయ్యో వీడు ఇలా పాడైపోతున్నాడే ఎలా అని ఆవిడ ఆలోచన చేస్తూ ఉంటుంది. వీడిని ఎలా ఉద్ధరిద్దామని. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు శంకర్లు. సాధారణంగా ఏదైనా ఆలోచన ఉంటే కొద్దిగా ఇలా కనుబొమ్మ ముడేస్తారు. బాగా ఇలా ముడేసి తీవ్రంగా చూశాడు అనుకోండి, కోపంగా ఉన్నాడని గుర్తు. ఏదో కొద్దిగా ఇలా ముడేసాడు అనుకోండి, నాకు ఏదో జ్ఞాపకం రాలేదనుకోండి, అది కొద్దిగా కనుబొమ్మలు ముడేస్తాను అంటే ఆలోచనలో ఉన్నాను అని గుర్తు. ఆవిడ కూడా అలా కనుబొమ్మలు ముడేసి ఉందిట. దేని గురించి ఆలోచించాలి ఆవిడకి ఏముంది ఆలోచించడానికి? అంటే తల్లి కనుక మన గురించి ఆలోచిస్తుంది. అరే ఇన్నిచ్చాను రా, ఆవిడికి తెలియట్లేదు. ఎంతసేపు లౌకిక సుఖాలని పట్టు కూర్చున్నాడు, ఏమైపోతాడు? కోట్ల జన్మల వెనక్కిపోయి ఎప్పటికి తరిస్తాడు? మరి ఆవిడే తిన్నగా జోక్యం చేసేసుకోవచ్చుగా. అంటే ఆవిడ బుద్ధినిచ్చిందిగా నీకు, నువ్వు తరించలేకపోతున్నావని కనీసం తెలుసుకో, తప్పు మార్గంలో ఉన్నానని. అమ్మా నాకు ధార్మికంగా బ్రతకగలిగిన అదృష్టాన్ని అని ఒక్క మాట, అది కూడా అడగక్కర్లా అని. అమ్మా అను, అది కూడా అడగక్కర్లా. అదే భగవంతుడు పురుషుడుగా ఉండడానికి, భగవంతుడు స్త్రీగా ఉండడానికి ఉండే తేడా. భగవంతుడు పురుష రూపంలో ఉన్నాడనుకోండి, మీరు నోరు విప్పి అడగవలసి ఉంటుంది. అందుకే రామాయణంలో రాముడి ప్రతిజ్ఞ అయితే ఏమిటో తెలుసా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. రామా నేను నీవాడను అన్నవాణ్ణి చేపట్టుకుని పైకెత్తుతాడు. సీతమ్మ దగ్గర అమ్మా నేను నీవాడను అని అనక్కర్లేదు, అమ్మా అంటే చాలు. అది కూడా అనక్కర్లేదు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. వెళ్ళి ఒక్కసారి అలా నేల మీద పడిపోతే చాలా ఆవిడ దగ్గర. పడలేవా? ఇలా అంటే చాలు. పరాశర భట్టర్లు అంటారు, ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైతి చంజలి భరం వహతే వితీర్య అని. అమ్మవారు ఎంత విచిత్రమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తుందంటేట,
మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమస్కరించి అమ్మా నన్ను సంస్కరించు అని ఒక్కసారి అన్నవాడిని, అనక్కర్లేదు నేల మీద పడి నమస్కరిస్తే, నేల పడక్కర్లేదు ఇలా అంటే, ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతి తంజలి భరం మహతే వితీర్య. కావలసినంత ఐశ్వర్యాన్ని, 3 తరాల్ని చూడడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఇచ్చి త్వం లజ్జసే కలయకోయుతుదారభావ. ఆఖరణవాడి ఆయుర్దాయం అయిపోయి వాడు ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు పరాత్పరుణ్ణి వెంట పెట్టి తీసుకొచ్చి ఆయనకి చెయ్యిచ్చి ఎత్తండి అని చెప్పి గరుడ వాహనం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతుంటే ఈ ఎక్కిన జీవుడు అటు ఇటు చూసి అమ్మేది స్వామి అని అడిగితే అదిగోనో ఆ కిటికీ దగ్గర తెరచాట్న నించుంది అంటే, ఏ అమ్మా నాకు ముఖం చూపించలేదేం తప్పు చేశానా అంటే, సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో అంటుందిట, ఒరేయ్ నన్ను నమ్మి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేశావు, ఉత్తుత్తి నమస్కారాలు కావు, త్రికరణ శుద్ధిగా నమస్కారం చేశావు, ఏమిచ్చానరా? ఇహమునందు నీకు తృప్తినిచ్చా. తృప్తిని మించిన ఐశ్వర్యం ఏమిటండి? తృప్తిగా బ్రతకగలిగిన అదృష్టాన్ని ఇచ్చా. 3 తరాలు చూశావు, చక్కగా దీర్ఘాయుష్మంతుడు అయ్యావు, తేలికగా శరీరాన్ని వదిలేశావు, స్వామితో కలిసి వాహనం ఎక్కి బయలుదేరి వస్తున్నావు. ఇంతకన్నా నేను నీకేమీ చేయలేకపోయాను, మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే నీ సిగ్గుపడి ఎర్రపడిన ముఖంతో పక్కకి నించున్నాను రా అంటుంది. అది ఆ తల్లి యొక్క కృప, ఆ ఎరుపు అక్కడికి పరిసమాప్తం. కాబట్టి ఆమె ఎరుపుకి అర్థం ఏమిటంటే, నువ్వు ఒక్కసారి అమ్మా అనగలిగితే నిన్ను ఎక్కడికైనా చేర్చగలిగిన తల్లి, ఎంత మార్పు అయినా తీసుకురాగలిగిన తల్లి. కానీ అలా అనగలిగినటువంటి ప్రజ్ఞ మనకు ఉండాలి. అయ్యో సద్వినియోగం చేసుకుందామన్న తాపత్రయం అన్నా ఉండాలి, చేసుకోలేకపోతున్నానన్న ఆర్తితో ఆమెని జోక్యం చేసుకోమని అడగగలిగినటువంటి అధ్యవసాయమైనా ఉండాలి. అలా లేకపోతే పునర్జన్మల యందు తిరుగుతూ ఉంటుంది. అవన్నీ ఆవిడ లెక్కలు. ఆ లెక్కలు ఆవిడ దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తుంటుందంటే, ఎవరికి ఏ జన్మ ఇవ్వాలో పునర్జన్మ దానిని ఆఖరి ఊపిరిలో ఆఖరి ఆలోచనని బట్టి పునర్జన్మలను ఇస్తూ జీవులను తిప్పుతూ ఉంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. కాబట్టి అమ్మా ఇది నీ యొక్క వైభవం, ఇది నీ యొక్క గొప్పతనం. కేవలం అన్నం పెట్టేదానివి కావు, అన్నం పెడుతూ అన్నం పెట్టిన అమ్మా అని నువ్వు అనగలిగితే ఇంత ఎత్తగలిగినటువంటి తల్లివమ్మా, ఇంత మార్పు తేగలిగిన దానివమ్మా. శరీరం ఒక్కటే పోషించడం కాదు, లోపల మనసులో కూడా మార్పు తేగలిగినటువంటి తల్లివి అని కీర్తిస్తూ శంకరులు లీలానాటక సూత్ర ఖేళనకరి విజ్ఞాన దీపాంకురి. ఆమె విజ్ఞానమనేటటువంటి దీపమును వెలిగిస్తుందిట లోపల. గమ్మత్తైన మాట. జ్ఞానం అంటలేదు, విజ్ఞానము, విశేషమైనటువంటి జ్ఞానము. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ప్రమిద ఉంటుంది, ప్రమిదలో ఆవు నెయ్యి వేశాడు, ఆవు నీతిలో ఒత్తి వేశాడు. అదంతా ఏమిటి? ఏమంటారు దాన్ని చూస్తే? అక్కడ దీపాన్ని సిద్ధంగా పెట్టారండి అంటారు, కానీ దీపం అండి అంటారా? అది ఎప్పుడు దీపం? వెలిగితే దీపం. అసలు దానికి అగ్ని జోడు కావాలి, అది వెలగడం మొదలెట్టాలి. అది వెలగడం మొదలెట్టిన తరువాత దీపం అయింది. ఆవు నెయ్యి, ప్రమిద, ఒత్తి ఇన్ని ఉన్నా వెలగడం వాటి చేతిలో లేదు. వెలగడానికి ఎవరో వచ్చి వెలిగించాలి. 3 కలిపినా 3 ఎవరో తెచ్చి వేసినవే, 3 వెలగడానికే సిద్ధంగా ఉన్నా వెలిగిపోవు. ఎవరో వచ్చి వెలిగిస్తే వెలుగుతుంది. ఆ నూనె అయిపోయే వరకు వెలిగిపోయి నూనె స్పర్శ తనకున్నంతసేపు కాలిపోయి నిద్రమైపోతుంది. విజ్ఞానం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏదో లౌకికమైనటువంటి జ్ఞానమును పొందడం కాదు, అనుభవంగా పరబ్రహ్మము యొక్క స్థితి లోపల బాగా నిలబడిపోవడం. ఆ నిలబడిపోయిన వాడికి ఏమవుతుందంటే వాడు రెండిటికి దాటిపోయి వెళ్ళిపోతాడు. అసలు ఆ స్థితిని మీరు ఎప్పుడైనా కొద్దిగా ఊహ చేసే ప్రయత్నం చేయండి, ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్షణం
మీ వంటి పెద్దల్ని నేను చటుక్కున ఆ మాట అనలేను. నాబోటిగడి జీవితం ఎలా ఉంటుందంటే, ఏ సంకల్పం రానివ్వండి, ఏ పని చేయనివ్వండి, సాధారణంగా అది రెండిటిలో ఏదో ఒకదాన్ని పట్టుకుంటుంది. ఒకటి రాగము, రెండు ద్వేషము. ఈ రెండిటిలో ఒకటి ఉంటుంది. ఇది ఈ పని చేస్తున్నా, ఎందుకు చేస్తున్నావు? ఇదిగో ఈ ఈ విషయం వస్తుందని ఓ ఆశ, ఓ ప్రేమ, ఓ అనురాగం. రాగము పాశము, అందుకే అనురాగ పాశముల చేత కట్టబడ్డాడంటారు. రాగస్వరూప పాశాఢ్య, రాగము చేతనైనా చేస్తాడు. లేకపోతే ఎవడి మీదో కోపం ఉంది, వాణ్ణి పాడు చేయాలి, అందుకైనా చేస్తాడు. ఈ రెండు తప్ప రాగము లేదు, ద్వేషము లేదు. ఎందుకు చేస్తున్నావు? చేయకుండా ఉండలేక. నేను ఈ పని చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అంటే నాకు దాని మీద ప్రేమ ఉండి కాదు. మరి ఎందుకు చేస్తున్నావు? ద్వేషం ఉండి కాదు. మరి రాగము లేదు, ద్వేషము లేదు, చెయ్యమని ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి చేసుకెళ్ళిపోతున్నాడు. కర్తవ్యతా దృష్టి, రెండిటికి అతీతుడు. ఇప్పుడు అలా అయిపోయిన వాడికి ఏమవుతుందో తెలుసా? భయమన్న మాట ఉండదు, సంతోషం అన్నమాట ఉండదు. రాగం ఉంటే సంతోషము, ద్వేషం ఉంటే భయము. అవి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. అవి రాగం ఉందనుకోండి, ప్రీతి ఉంటుంది. నాకు ఏదో మా మనవడు, మా మనవరాలు, ఓ గొప్ప రాగం, వాళ్ళ మీద గొప్ప ప్రేమ. వాళ్ళ మీద గొప్ప ప్రేమ కాబట్టి వాళ్ళు తాత అన్నారనుకోండి, ఓ పెద్ద మురిపం. తాత మా ఇంటికి వస్తావా అన్నాడనుకోండి, పెద్ద ఆనందం. వాడు ఏమన్నా 50 ఏళ్ళవాడా, 30 ఏళ్ళవాడా, వాడు ఏమైనా ఇల్లు కట్టాడా, వాడు ఏమైనా సంపాదించాడా, వాడి ఇంటికి నన్ను పిలిస్తే నేను మురిసిపోవడం ఏంటి అంటే కాదు. చూసావా, వాడు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడే, వాడికి ఎంత ప్రేమో, ఆనందం. ఎందుకని? రాగం, వాడి మీద ప్రేమ ఉంది కాబట్టి వాడన్న మాటకు అంత ఆనందం. ద్వేషము, ఒకడి మీద కోపం ఉందనుకోండి, వాడు ఏమన్నా తప్పే. మీరు పట్టుకున్నారా లేదో? మీకు రాగం ఉన్నంతసేపు, ప్రీతి ఉన్నంతసేపు వాడు ఏమన్నా మీరు సర్దుకోగలరు. ఏమన్నామండి, ఆయనకి చాలా ప్రేమ అండి, ఆయన అలా అన్నారంటే ఏదో ఉంటుందిలేండి, పెద్ద మనం పట్టించుకోక్కర్లేదు, మనం పట్టించుకోక్కర్లేదంటాడు. అదే అప్రీతిగా మారిందనుకోండి, మనసులో ద్వేషభావన అంకురించిందనుకోండి, ఆయనలో పాపం మార్పు లేదు, ఆయన అలాగే ఉన్నారు, ఆయన మంచి కోసం చెప్పారు, వాడికి అలా అర్థం అవదు. చూసారా, ప్రతిదానికి కాళ్ళల్లో కర్రెడతాడండి అంటాడు. అవి మనసులోంచి వస్తున్న వికారములు. ప్రతి పని ఈ రెండు చట్రములలోకే వెడుతుంది. విజ్ఞాన దీపాంకురి, అసలు నిజంగా చేసిన అనుష్ఠానము ఫలించిందని గుర్తేమిటో తెలుసా? ఇక వాడి శాంతి చెదరదు. శాంతి చెదిరిపోయేది దేనికి చెదిరిపోతుందండి? రాగమునకు చెడిపోతుంది, ద్వేషమునకు చెడిపోతుంది. నాకు ఎవరి మీదో చాలా ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు నెల ఉండి వెళ్ళిపోతే మళ్ళీ ఏడవాలా? మళ్ళీ 5 నెలల పోయాక వస్తున్నానంటే ఎగిరి గంతేయాలా? ఎగిరి గంతేయాలి 5 నెలలకు ఒకసారి. ఓ నెల తర్వాత నెల మీద పడుతూ ఉండాలి. ఎందుకు వచ్చింది? రాగము వలన. ద్వేషం, వాడు కనపడ్డాడు అనుకోండి ఏడవాలి, వాడు గుర్తు వచ్చాడు అనుకోండి ఏడవాలి, వాడు గుర్తుకు రాలేదనుకోండి, కనపడలేదనుకోండి మామూలుగా ఉంటాడు. రెండిటి ఫలితం ఒకటేనా? తత్వత ఏమైనా తేడా ఉందా? సుఖ దుఃఖములు వాటి పిల్లలు. రాగద్వేషముల యొక్క బిడ్డలు ఎవరంటే సుఖ దుఃఖములు, వాటిలో తిరుగుతూ ఉంటాడు. ఆ దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాడు. చూసావా నేను ఇంతవాడిని, వాడు చూసావా ఎలా అన్నాడు అంటుంటాడు. సుఖం వచ్చినప్పుడు చూసావా వాడిదే ఉంది నాది అంటుంటాడు. ఇలా చూపిస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కింద పడుతూ ఉంటాడు, మీద పడుతూ ఉంటాడు, సుఖపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఇదంతా మాయలో తిరగడం కాదు. విజ్ఞాన దీపాంకురి, నువ్వు భక్తితో శ్రద్ధతో ఆవిడ చెప్పినట్టుగా నడవడం మొదలుపెట్టావు అంటే కొనసాగింపు అని మీకు నేను చెప్పాను కదా, పూలు దండగుచ్చినట్టు. లీలానాటక సూత్రఖేళనకరి విజ్ఞాన దీపాంకురి, ఆవిడ చెప్పినట్టుగా ఒకడు కష్టపడి శాస్త్రాన్ని పట్టుకున్నాడు, గురువుగారిని పట్టుకున్నాడు, ధార్మికంగా బతుకుతానన్నాడు. ఏమిటి దాని ఫలితం? ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత ఎవడో పొందుతాడండి అంటే ఏమిటి దానికి? ఎవడు చూసి వచ్చాడు కాదు, ఇక్కడే వాడు జీవన్ముక్తుడు అవుతాడు. అంటే ఎలా ఉంటాడు అంటే, మూక పంచశతిలో మూకశంకరులు ఆర్యాశతకంలో అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీ కటాక్షితా పురుషా విపినం భువనం
అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. శివ శివ పశ్యంతి సమం. శివ శివ ఆశ్చర్యం. వాడికి అటువంటి వాడికి అన్నీ సమానములే. ఏవి సమానములు? శ్రీకామాక్షి కటాక్షితా పురుషా. శ్రీకామాక్షి యొక్క కటాక్షమును పొందినటువంటి వాడు ఎవరుంటాడో ఆమె అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఎందుకని ఆమె చెప్పినట్టు బ్రతుకుతున్నాడు. ఆమె అనుగ్రహమునకు పాత్రుడైన వాడు ఎవరున్నాడో వాడి ఎందు విజ్ఞాన దీపమును వెలిగించినప్పుడు వాడు ఎలా ఉంటాడు అంటే విపినం భువనం. అరణ్యము భవనము ఒక్కటే. ఏమిటి దాని అర్థం? అరణ్యం భయం. ఎరా అడవిలోకి వెళ్ళి ఉంటావా వారం రోజులు? అమ్మ వద్దండి. ఎందుకని? అడవిలో పులుంది, అడవిలో పావుంది, కొండచెల ఉంది, తేలుంది, జెర్రుంది, సింహం ఉంది, ఏనుగుంది, ఇంకేమైనా ఉందా? ఊళ్ళో ఉంటా. ఊళ్ళో మళ్ళీ భవనంలో హాయిగా ఉంటా. ఎందుకని? అక్కడ భయం, ఇక్కడ విరుద్ధం సుఖం, ధైర్యం. భయము ధైర్యము ఈ రెండిటికి పర్యాయ పదాలు ఏమిటి? విపినం భువనం. శ్రీకామాక్షి కటాక్షితా పురుషా పశ్యంతి సమం విపినం భువనం. కామాక్షి అనుగ్రహమును పొంది విజ్ఞాన దీపము వెలిగింపబడిన వాడికి అరణ్యం ఒక్కటే, భవనం ఒక్కటే. అంటే వాడికి భయము లేదు, ధైర్యము లేదు, రాగము లేదు, ద్వేషము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, అన్నిటికీ అతీతుడై ఉన్నాడు. అంటే ఆయన మనసు ఇక కదలదు. కదలకుండా పరిపూర్ణమైనటువంటి శాంతితో ఉన్నాడు. అలా ఉండి తాను చెయ్యవలసినది చేసి వెళ్ళిపోతుంటాడు కర్తవ్యతానిష్టతో. అలా చేరిపోయిన వాడు ఎవరున్నాడో వాడు విజ్ఞాన దీపము వెలుగుతున్నవాడు. వాడిని ఊహించాలేమో కానీ మనం అసలు అలా అవడం మాటలండి. ఆవిడ అనుగ్రహం అంటే సాధన అనేది కొనసాగిస్తూ ఉండగా ఎప్పుడో అప్పుడు ఆవిడ దీపం వెలిగిస్తుంది. చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే దీపం ఎందుకు వెలుగుతుంది? ఎప్పటికవుతుందండి ఇవన్నీ అంటే అవుతుందా? నువ్వు ఎక్కడో ఇంట్లో చేయి పెట్టి తడివి మొత్తం మీద ప్రమిద పట్టుకోవాలి. చీకటిగా ఉన్నప్పుడు అందులోకి తెచ్చి ఆవు నెయ్యి పొయ్యాలి. ఎక్కడో జాగ్రత్తగా చీకట్లోనే డబ్బాలన్నీ వెతికి మూత విప్పి వాసన చూసి ఆవు నెయ్యి అని చెప్పి పట్టుకొచ్చి జాగ్రత్తగా ఏదో దగ్గర పెట్టుకుని కాస్త నెయ్యి వేయాలి. మళ్ళీ చీకట్లో తడివి తీసుకొచ్చి ఒత్తి పట్టరావాలి. పట్టుకొచ్చి ఒత్తి నలిపి జాగ్రత్తగా అందులో వేసి నెయ్యి తగిలిందని ముందుకు పెట్టి అగ్గిపెట్టి వెతకడం మరీ కష్టం. అప్పుడు ఆ అగ్గిపెట్టి ఎక్కడుందో వెతుక్కోవాలి. వెతుక్కుని తెచ్చుకొని పుల్ల వెలిగిస్తే అప్పుడు వెలుతురు వస్తుంది. ఈ వెలుతురు శాశ్వతంగా ఉండడానికి ఆ ఒత్తి చివర వెలిగించాలి. అప్పుడు దీపం వెలిగింది. నువ్వు కర్మానుష్ఠానం చేస్తూనే ఉండాలి, భక్తితో ముందుకు పోతూనే ఉండాలి. అలా వెళ్ళగా 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 ఎప్పుడో ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. ఒరే ఎంత నమ్మి నేను చెప్పినట్టు బ్రతుకుతున్నాడు రా. శాంతినివ్వడం జీవన్ముక్తుడు కావడం అన్న మాటకు అర్థం అంతే. అంతకన్నా ఇంకేముంటుంది? శ్రీకామాక్షి కటాక్షితా పురుషా విపినం భువనం అమిత్రమిత్రం. ఆయనకి శత్రువు లేడు, ఆయనకి మిత్రుడు లేడు. వీడు నాకు చాలా దగ్గరవాడండి అని అనడం, వీడు నాకు శత్రువు అండి అని అనడం. ఆయన ఈయన్ని శత్రువు అంటే అన్నవాడి కర్మ. ఈయన నాకు స్నేహితుడండి అంటే అన్నవాడి కర్మ. ఆయన అనుకుంటున్నాడేమో స్నేహితుడని, ఆయన అలా ఏమనుకోడు. ఆయన అంటున్నాడేమో ఈయన శత్రువు అని, ఈయన అలా అనుకోడు. రెండూ ఆయనకి లేవు. ఎందుకనంటే మళ్ళీ మిత్రుడని అంగీకరించడానికి ఏమిటండి అంటారేమో మీరు. మిత్రుడిని అంగీకరిస్తే ఓ అనుబంధమా? ఓ అనుబంధం ఉండగానే వీడు మళ్ళీ ఎప్పుడైనా మారిపోతాడేమో, వీడు ఇలా అన్నాడేమిటి, అలా అన్నాడేమిటి, మొన్నటి వరకు బాగున్నాడు కదా ఇప్పుడు ఇలా అయ్యాడేమిటి, మళ్ళీ ఏడుపుకి సిద్ధమేనా? ఏది సుఖమో అదే దుఃఖం అయిపోతుందా తర్వాత? ఆ వస్తువు జారిపోయింది అనుకోండి, ఎడవాలా? ఆ మిత్రుడు కనపడకుండా పోయాడు అనుకోండి, పక్క ఊరు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోండి, బదిలీ అయిపోయి ఎడవాలా? అంత మంచి మిత్రుడు పోయాడు, ఏమిటో ఈ ఊళ్ళో ఉండే ప్రయోజనం అనుకోవాలా అనుకోవద్దా? కాబట్టి ఆయనకి సంగము లేదు, ఆయనకి మిత్రశత్రు భావనలు లేవు. అప్పుడు ఏం మిగులుతుంది? ఇంకా పరమశాంతి మిగులుతుంది. ఆయన ఎవరు? జీవన్ముక్తుడు. అన్నిటినీ విడిచిపెట్టేశాడు, అన్నిటినీ వదిలిపెట్టేశాడు, అన్నిటి నుంచి విడుదల చేయబడ్డాడు. ఆయన కాదు వదిలిపెట్టినది, ఆమె ఆయనను అన్నిటి నుండి విడుదల చేసినది. ఇప్పుడు ఆయన ఎవరు? ముక్త పురుషుడు. ఆయనే జీవన్ముక్తుడు. ఎప్పుడో ఆయన శరీరం కూడా పడిపోయింది, సాక్షిగా చూశాడు. ఓ ఇది పోతోంది, పోనీ ఆయన దాని గురించి బెంగలేదు.
పోయింది. ఆయన ఇప్పుడు విదేహముక్తుడు, దేహము కూడా పోయింది, విదేహమోక్షం పొంది ఉన్నాడు, అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉండిపోతాడు. ఈ స్థాయి పొందగలగడం ఆమె అనుగ్రహము సుమా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నేను ఆకాశమంతెత్తు చెప్పా. ఆకాశమంతెత్తు ఆవిడివ్వగలిగింది అయితే పాతాళం దగ్గర ప్రారంభం కూడా ఆవిడిచ్చేది. అంత పెద్ద విజ్ఞానం ఇచ్చిన ఆవిడే. ఒకడికి అక్షరం ముక్క ఒకటి వచ్చిందంటే ఆవిడే. ఎందుకని? అన్ని అక్షరముల యొక్క స్వరూపము ఆమెయే కనుక. ఆమె అనుగ్రహము లేకుండా, శారదా కటాక్షము లేకుండా, సరస్వతి కటాక్షం లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది చదువు? ఆమె అనుగ్రహమే. ఆ పైన గొప్పగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ వచ్చింది. గొప్పగా మాట్లాడడం అంటే ప్రజల్ని వంచడానికి కాదు, వాళ్ళ జీవితాన్ని ఒబ్బిడి చేయడానికి కావలసిన మంచి విషయాన్ని ప్రతిపాదించగలిగిన శక్తి వచ్చింది. ఎంతో కఠినమైన విషయం, కానీ అవతల వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగిన ప్రజ్ఞ అంకురించింది. ఇప్పుడు వాగ్దేవి అనుగ్రహం కలిగింది అంటారు. అది ఎందుకు వచ్చింది? వాగ్దేవి ఆవిడే అనుగ్రహించింది. పరాపశ్యంతి మధ్యమా వైఖరి రూపంలో అనుగ్రహించింది. అనుగ్రహిస్తే ఆయన అర్థం చేసుకోవడం కాదు, అవతల వారికి అర్థమయ్యేట్టు మాట్లాడగలుగుతున్నాడు అంటారు. ఇంకొక ఆయన అద్భుతమైనటువంటి కవనం ఇచ్చాడు, శాశ్వతంగా ఉండిపోతుందంతే. అడగలా పోతన గారు? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. ఆయనకి అద్భుతమైన కవనశక్తినిచ్చింది. ఎంత గొప్ప భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకిచ్చారు. ఒకరిని గొప్ప గాయకుడిని చేస్తుంది, ఒకరిని విద్వాంసుడిని చేస్తుంది, ఒకరిని గొప్ప అధికారిని చేస్తుంది, ఒకరిని బాగా చదువుకున్నవాడు. ఏ రకమైనటువంటి విద్యా సంబంధమైన విభూతులనిచ్చినా ఆవిడే ఇవ్వాలి. చివరికి చదువుకున్న చదువు వలన ఆ చదువు ద్వారా నిష్కాపట్యమబ్బి, నిర్మలత్వమబ్బి, ధర్మమునందు అనురక్తి అబ్బి, ధార్మిక జీవనము ద్వారా శాశ్వత వస్తువు అనుభవములోకి వచ్చి పరమశాంతిగా తాను నిలబడిపోతే అది విజ్ఞానముగా నిలబడిపోయింది, పతాక స్థాయిలో వెళ్ళిపోయింది. అక్షరం దగ్గర మొదలుపెట్టి ఆయనే అక్షరమైపోయాడు. అంటే ఇక ఆయన నశించిపోని రూపానికి వెళ్ళిపోయాడు. అక్కడ వరకు తీసుకెళ్ళగలిగిన శక్తి ఎవరు? ఆమెయే. ఆ తల్లి వినా వేరొకరు లేరు. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శిశియుత జటాజూట ముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీనా ఫణితయ. చిత్రం ఏమిటంటే ఆవిడ అలా అనుగ్రహించడానికి ఎంత పూజ చేయాలండి అంటే, నీ మనసు మంచిదైతే లీలానాటక సూత్రఖేళనకరి, నీ మనసుని నువ్వు చక్కగా సంస్కారవంతంగా ముందు నిలబెట్టుకోగలిగితే, నువ్వు ఆ కోణంలో ప్రయత్నం చేస్తే, అలా కొన్ని మెట్లెక్కి నిలబడగలిగితే సకృన్నత్వానత్వా ఒక్క నమస్కారం ఆవిడికి చేస్తే చాలా, ఆవిడ ఆ పైన పైకి ఎత్తేస్తుంది. ఇంజను 23 బోగీల్ని తీసుకెడుతోంది. 23 పెట్లు తీసుకెళ్ళడానికి ఇంజన్ మీద ఈ 23 పెట్లు చుట్టూ పట్టుకున్నాయా? బెల్ల ముక్క చేయవలట్టుకున్నట్టు ఓ పెట్టి పట్టుకుంది. దానికి ఇలా ఉన్నటువంటి చోట గద్దగోరు తీసుకెళ్ళి ఇలా వేశారు. పెట్టి చేసే పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంజన్ని వదిలిపెట్టకుండా పట్టుకుంటుంది, లేదా పట్టుకున్న దాన్ని పట్టుకుంటుంది. నువ్వు తిన్నగా ఆవిడ్ని పట్టుకోలేకపోతే భగవత్పాదుల్ని పట్టుకో. భగవత్పాదులు అన్న మాటకు అర్థం ఏంటి? ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుడు అందుతారో ఆయన భగవత్పాదులు. శంకర భగవత్పాదుల్ని పట్టుకో. శంకర భగవత్పాదాచార్యకృతమైన అన్నపూర్ణాష్టకాన్ని పట్టుకోవడం అంటే భగవత్పాదుల్ని పట్టుకోవడం. ఆయన పాదములు పట్టుకుంటే అన్నపూర్ణమే అందుతుంది నీకు. ఆమెయే అనుగ్రహిస్తుంది, ఆమెయే ఆ పైకి తీసుకెడుతుంది. ఒక్క నమస్కారం చాలు. ఆ అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధితో, ఆ సంస్కారవంతమైనటువంటి జీవన విధానం ఉన్నప్పుడు. కాబట్టి లీలానాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశ మనప్రసాదనకరీ. ఇదో తమాషా అయిన విచిత్రం. విశ్వేశ్వరుడి యొక్క మనసు రంజిల్లడానికి ఆమెయే కారణం.
శ్రీ విశ్వేశ్వరుడు మనని అనుగ్రహించి సదాశివానుగ్రహద, సదాశివుడి యందు మనం ఐక్యమైపోవడానికి ఆమె కారణం. ఈ మాయలో తిప్పుతున్న తల్లే ఆ మాయా అన్న అవనికని పైకెత్తేసి ఇదిగోరా ఇది యథార్థ స్వరూపమని విజ్ఞాన దీపాంకురి అయి మనని శంకరుని యందు కలపగలదు. అది పతాక స్థాయి. ఆమె అసలు ఘనమైన జ్ఞానము శంకరుడు. అటువంటి శివుని మనసుని కూడా రంజిల్ల చేయగలదు. అసలు ఇంకా ఆమె శక్తికి అంతం ఏమైనా ఉందండి అసలు? అంటే ఈ మాట అనడం ద్వారా శంకరులు ఏం ప్రతిపాదిస్తున్నారంటే ఆయన మనసుని రంజిల్లేటట్టుగా ఆవిడ ప్రవర్తిస్తుంది అండంలో ఆమె మహాపాతివ్రత్యమును కీర్తిస్తున్నారు. ఆవిడ మహాపతివ్రత. ఆమె శంకరుని మనసు మాత్రమే రంజిల్లేటట్టుగా ప్రవర్తిస్తుంది. ఆయన మాత్రమే మనసు చేత సంతోషిస్తాడు. ఈ మాట నేను చెప్పినప్పుడు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మా నాన్నగారి మనసు మా అమ్మగారి యందు రంజిల్లుతుంది, నా మనసు మా అమ్మగారి పాదముల యందు పరిఢవిల్లి భక్తితో ఒరిగిపోతుంది. నాకు ఆవిడ మా అమ్మ, మా నాన్నగారికి ఆమె అనుకూలవతి, సౌజన్యవతి. ఆయన మనసు రంజిల్లడానికి ఆమె హేతు. ఇంతకన్నా పవిత్రంగా చెప్పడం నాకు చేత కాదు. ఇంకా అంతవరకే నేను చెప్పగలను, అంతకన్నా కిందకి దిగలేను నేను. శ్రీ విశ్వేశ్వరుని యొక్క మనస్సు రంజిల్లేటట్టు చేయగలదు. అందుకే ఆమె శివకామ సుందరి. శివుని యొక్క కామమును తీర్చి సౌందర్యమును ప్రకటించి ఆయనకు అందగత్తెగా సుందరిగా కనపడగలదు. మనకి అఖిలాండేశ్వరి, అందరికీ తల్లి, పరిపాలకురాలు, జగజ్జనని. నాకు తల్లి. మా నాన్నగారు విశ్వేశ్వరుడికి శివకామ సుందరి, చిదంబరంలో శివకామ సుందరి, మధురైకి వస్తే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని మీనాక్షి. అక్కడికెడితే అలా, ఇక్కడికి వస్తే ఇలా. అమ్మ బిడ్డలు మధ్య ఉన్న సంబంధమే అలా పరిడవిల్లుతుంది. ఆ పాతివ్రత్యం అనుక్షణం కనపడుతుంది. అందుకే మనిషిలో భావనలను ఆవిష్కరించగలిగినవి ఏవి అంటే కన్నులొక్కటే. రసములు అంటారు. నవరసములను కూడా ఏం చెప్తాయంటే ఒక్క కళ్ళు చెప్తాయి. మిగిలిన అవయవాలు కానీ అంగప్రత్యంగములు ఏవీ చెప్పలేవు. ఏదో నాకు చాలా కోపం వచ్చిందనుకోండి, రౌద్రరసంలో ఉన్నాననుకోండి, భగవంతుడి దయ వల్ల అట్లా ఎప్పుడూ కలగకుండుగాక. రౌద్రరసంలో ఉన్నాననుకోండి, ఇలా అని ఊగిపోతూ కనపడచ్చు, తెలియచ్చు. కానీ కొన్ని కొన్ని రసాలు ఉంటాయి, ఆ రసాలు కనపడేవి కావు. అవి చేతుల్లో కాళ్ళల్లో కనపడవు. కానీ 9 రసాలు కూడా ఎక్కడ కనపడతాయంటే కళ్ళల్లో కనపడతాయి. అమ్మవారికి సంబంధించినటువంటి భావనలన్నీ ఎప్పుడూ శివుడి చుట్టూనే తిరుగుతాయి. అది ఆమె యొక్క మహాపాతివ్రత్యం. అందుకే ఆమెకి ఒక నామం ఉంది లలితా సహస్రంలో. ఆమె స్వాధీనవల్లభ. స్వాధీనవల్లభ అంటే బాహ్యంలో అర్థం ఏమిటి? మొగుణ్ణి తన చెప్పు చేతల్లో పెట్టుకున్నది. ఆమెకు స్వాధీనమైపోయాడు. ఆమె చెప్పకుండా అడుగు తీసి అడిగాడు. వేశాడో ఇంకేమైనా ఉందా అందాని అర్థం. అయితే అది పాతివ్రత్యమా? అలా ఆవిడ ఉంచచ్చా శంకరుణ్ణి? కాదు. స్వాధీనవల్లభ అంటే ఆమె ఆయనని అదుపులో ఉంచుకున్నది అని చెప్పకూడదు. ఆమె ప్రేమ చేత ఆమె శంకరుణ్ణి అనువర్తించి ఆయన మనసు గెలుచుకున్న కారణం చేత ఆమెకి చెప్పకుండా ఆయన ఏమీ చెయ్యలేడు. ఆయనకి ఆమె అంటే అంత ప్రేమ. ఎందుకంటే ఆమె ఏ మంచి పనిని కాదంది కనుక. ఆ పిచ్చిదానికి చెప్పకుండా ఎందుకు? అదేం వద్దంటే కదా. అందుకే ఆవిడికి చెప్పకుండా ఆయన ఏం చేయడు అసలు. అంటే భర్తని అంత ప్రీతితో వశం చేసుకుంది. అందుచేత ఆమె స్వాధీనవల్లభ. ఆమె భావములు కూడా అలాగే ప్రకటనమవుతాయి కన్నుల్లోంచి. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషస్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అంటారు శంకరులు సౌందర్యలహరులు. 9 రసములు అమ్మవారి కళ్ళలోంచి ఎలా వస్తాయో చెప్పవలసి వస్తే శివే శృంగారార్ధ్ర. శంకరుడు కనపడేటప్పటికీ ఆమె కన్నులలో శృంగార రసం ఒలుకుతుంది. ఒలికి ఆర్ధ్ర
ఆమె కళ్ళు తడిని పొందుతాయిట. అంత సంతోషం శివుణ్ణి చూస్తే. శివకామసుందరి. ఇంకంతకన్నా ఎందుకంటే వ్యాఖ్యానం శివే శృంగారార్ధ్ర, శివుడే పురుషుడు ఆమెకు. ఆయనని చూస్తే ఆమె కన్నుల యందు శృంగారము రసము కనపడుతుంది. ఇంకెవరైనా వెళ్ళి నేను పురుషుణ్ణే నించున్నాడు అనుకోండి, అలా నిలబడితే తదితరజనే గుచ్చనపరా భీభత్సరసం కనపడుతుంది ఆవిడ కళ్ళల్లో. మరి ఏమండి ఎలా నించోవాలి లోకంలో ఉన్న పురుషులు? అమ్మ దగ్గరికి వెళ్ళి నించున్నప్పుడు అమ్మా అన్నాడు అనుకోండి కొడుకు, అమ్మకి వాడు పురుషుడు అనుకోదు, అమ్మతనమే ప్రకటన అవుతుందంతే. మా అబ్బాయి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పురుషుడునన్న భావనతో వెళ్ళకు, నేను నీ కొడుకునమ్మా అని వెళ్ళు. కాకుండా నేను మొగాణ్ణమ్మా అని వెళ్తావా? ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుంది. అంత పాతివ్రత్యం. శివే శృంగారార్ధ్ర తదితరజనే గుత్సనపర సరోషా గంగాయాం. రౌద్రరసం కనపడాలి ఆవిడ కళ్ళల్లో. అందమైన శ్లోకం చెప్తూ ఆ రౌద్రరసం చెప్తే ఏం బాగుంటుంది? అందుకే శంకర భగవత్పాదుల అనితర సాధ్యమైన ప్రజ్ఞ. లోకంలో ఉత్తమమైన సాధ్వి తన భర్తతో ఎన్ని అనుబంధములు ఎంతమంది ఎలా పెట్టుకున్నా ఏమనుకోదు, పరమ సంతోషంగా అంగీకరిస్తుంది. నేను మీ చెల్లెల్లాంటి దాన్నండి, నేను మీ చెల్లెల్నండి అని 1,000,000 మంది ఉండనివ్వండి, ఆవిడకి ఏం అభ్యంతరం ఉండదు. నేను మీ అక్క లాంటిదాన్ని, ఏమీ అభ్యంతరం ఉండదు, పరమ సంతోషం పొందుతుంది మా వదిన గారు. నేను మీ అమ్మ లాంటిదాన్ని, ఎంతో సంతోషిస్తుంది, నాకు ఇంతమంది అత్తగారులు అని. నేను మీ అమ్మ లాంటిదాన్ని, ఎంతో సంతోషిస్తుంది. ఆ మాట ఏ స్త్రీ లోకంలో అనను అనదు. ఒకవేళ ఎవరైనా అలా మనసులో భావన పొందినా ఆమె పొందిన స్థానము నేను పొంది ఉంటే అని అనుకున్నట్టుగా ఆవిడికి తెలిసిందనుకోండి, ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. ఆవిడికేటి లోకంలో ఎవరికి కనపడదు? అక్కడికి తీసుకొచ్చారు శంకరాచార్యులు వారు, అదే ఆయన గొప్పతనం. మరి అలా ఎవరన్నారండి అసలు ఆవిడ విషయంలో? అలా అనగలిగినమో అలా చూడగలగడమో ఎవరికైనా సాధ్యమే? అంటే సభలో శంకరుడు కూర్చుని ఉండగా ఆయనని కీర్తిస్తూ ఉంటారు. శంకర నువ్వు ఇంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి అని కీర్తిస్తుంటే గంగమ్మ ఆయన జటాజూటంలోంచి పైకి తొంగి చూసిందిట. ఇలా చూసిందిట పార్వతీదేవి. చూసినప్పుడు ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం కనపడిందిట. ఎందుకంటే తపస్సు చేసిన దాన్ని, అపర్ణ అయిన దాన్ని, పుట్టింటికి తీసుకొచ్చిన దాన్ని, పాణిగ్రహణం చేసిన దాన్ని, భార్యని నేను, ఆయన పత్నిని, ఆయన్ని పొగుడుతుంటే ఏదో తలని ధరించాడు భరించాడు కాబట్టి భర్తృ శబ్దమేమో కానీ ఆయన నీకు భర్త ఎలా అయ్యాడు? ఏడు తగుదునమ్మా భార్యనన్నట్టు తొంగి చూస్తున్నావు అని గంగమ్మ వంక చూసినప్పుడు కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. అంటే ఆయన చుట్టూ ఉంటాయి ఆవిడ భావాలు. అది ఆమె పాతివ్రత్యం. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిజచరితే విస్మయమతి. ఇదో చమత్కారం. అసలు ఆమె ఆదిశక్తి. ఆమె వలన, ఆమె శక్తి వలన ఎవరైనా ఏమైనా చేస్తారు. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితిం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదివిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి. శక్తి లేకుండా కదలగలిగిన వాడు ఉంటాడా అసలు? ఆదిశక్తి. ఆమె ప్రవేశించిన కారణంగా ఎవరైనా ఏమైనా చేస్తారు. ఆవిడ కూర్చుని తన భర్త గొప్పతనం సరస్వతీదేవి వీణ మీద కీర్తన చేస్తూ ఉంటుంది. అబ్బా శంకరుడమ్మ మన్మధుణ్ణి కాల్చేశాడు. యమధర్మరాజు గారి వక్షస్థలం మీద ఎడమపాదం పెట్టి తన్నేశాడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. శివానందలహరి. యమధర్మరాజుని చంపేశాడమ్మా, మన్మధుణ్ణి కాల్చేశాడమ్మా, గజాసురుడి యొక్క కుంభస్థలాన్ని చీల్చవతల పారేశాడమ్మా, త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో కొట్టేశాడమ్మా అని ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తుంటేట నిజానికి ఆదిశక్తి ఆవిడ అనుగ్రహమేగా ఇవన్నీ, ఆవిడ లోపలికి ప్రవేశించేగా చేయిస్తుంటుంది. అయినా మా ఆయన ఇంత గొప్పవాడా అని ఏం తెలియనట్టు ఇలా పెట్టి అలా విస్మయవతి అద్భుతరసం కనపడుతుందట కళ్ళల్లో. అబ్బా మా ఆయన ఇంత గొప్పవాడా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆమె భావనలు ఆయన రసములు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలు ఆమె కళ్ళల్లో భయం కనపడిందని చెప్పడం ఎలా? ఆమె లోకములన్నిటినీ రక్షించే తల్లి కదా. వరత్రా సత్రాణ శంకరాచార్యులు వారు మొట్టమొదటి చెప్పారు కదా వరాభయకరి సౌందర్య రత్నాకరి. లోకాలకి అభయం ఇచ్చే తల్లి భయపడిపోతే ఇంకా అర్థం ఉంటుందా? చెప్పడం చాలా కష్టం కదా. ఎంత చమత్కారం చేశారంటే శంకర భగవత్పాదులు, ఏదో పరమశివుణ్ణి కీర్తిస్తుంటే ఏదో ఆవిడ చెయ్యిలా పెట్టింది, ఆయన చెయ్యిలా పెట్టాడు. ఆవిడ ఎడం చేతి పక్క కదా ఉంటుంది, ఆవిడ ఇలా కుడి చేయి పెట్టింది, ఆయన అటుపక్క కూర్చుని ఉన్నాడు, ఆయన ఎడం చెయ్యి ఇలా పెట్టాడు. మరి భార్యాభర్తలు అన్న తర్వాత చేతులు దగ్గరగా ఉంటే దోషమే ఉంది. కానీ ఆయన ఏం చేస్తాడు? పావులు అలంకారంగా చేసుకుంటాడు. ఓ పిల్లపాము ఒకటి చుట్టుకున్నాడు చేతికి. ఆ పిల్లపాము ఏం చేసింది? పక్కన అమ్మవారి చేయి చూసి మెల్లిగా తలెత్తి ఆవిడ చేతి మీదకి వెళ్ళింది. పాము అడుగున చల్లగా ఉంటుంది అంటారు, చల్లగా ఉంటుంది. ఆవిడ ఏదో మంచి పరవశంలో ఉంది, శివుడి మీద సంకీర్తనం జరుగుతోంది. ఈవిడ చల్లగా తగిలిందని ఇలా చూసింది, పాము ఎక్కుతోంది అందిటని. అప్పుడు ఆవిడ ఉలికిపాటులో భయం కనపడింది నాకు అన్నారు శంకరాచార్యులు. అంటే అందంగా చెప్పారు, అంతేగాని ఆవిడ భయపడితే అర్థమేముంది? హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీ. వీరరసం కనపడిందన్నారు. వీరరసం కనపడిందంటే ఆవిడ మహిషాసుర మర్దనం చేయడం, శుంభుల్ని మర్దించడం, ధూమ్రలోచనుణ్ణి చంపడం, అవన్నీ చెప్తే శ్లోకం తాలూకా అందం పోతుంది. అందుకే ఆయన ఎంత చమత్కారం చేశారంటే అమ్మవారిని పద్మనేత్ర అంటారు కదా, పద్మముల వంటి కన్నులున్న తల్లి అంటారు. ఓసారి పద్మాలు మాతో పోలుస్తారు, అమ్మవారి కళ్ళు మాలా ఉంటాయి అని వచ్చి నించున్నాయిట. నించుంటే అమ్మవారు చూసి, ఏమిటో పొద్దున్న పుట్టి రాత్రి వాడిపోయే మీకు ఏదో అన్నారు కదా అని నా కన్నులతో పోలిక అని ఇలా చూసింది. చూసేటప్పటిగా ఆ పద్మాలు వెంటనే హడిలిపోయేట. అందులో ఆవిడ చంద్ర సూర్యౌచ నేత్రే, చంద్రుడి యొక్క కంటితో చూసిందనుకోండి పద్మాలు ముకులించుకుపోతాయి, సూర్యుడి యొక్క నేత్రంతో చూసిందనుకోండి కలువలు ముకులించుకుపోతాయి. ఆవిడ ఇలా చూసిందిట, ఓడిపోయామన్నైట. వెంటనే తామరం. కాబట్టి అప్పుడు అమ్మ నీ కళ్ళల్లో వీరరసం కనపడింది అన్న. సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే. హాస్యరసం ఎప్పుడు కనపడాలి అంటే ఆమె చెలికెత్తెలు ఉంటారు, ఎప్పుడు వాళ్ళు హాస్యం ఆడుతుంటారు అమ్మవారి మీద. ఇప్పుడు ఆ పాటలన్నీ ఏమైపోయాయో, ఏదో పూర్వం చక్కగా పాడుతుండేవారు ప్రదోష వేళలో ఇంట్లల్లో కూర్చుని భజన చేసి సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని ఈ పాటలు పాడుతుండేవారు ఇళ్లల్లో. ఏదో ఇదేంటి కాళ్ళకి గజ్జెలు పెట్టి మొలకు వడ్డాణం పెట్టి కలహంస నడకాల కలికి ఎక్కడికే అంటే ఏదో కైలాసమందున్నాడు ఒంటి నిండా విభూతి పూసుకున్న దొర దగ్గరికే అని అమ్మవారి మీద వెటకారం ఆడుతున్నట్టుగా కీర్తనలు. ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడే వాడి దగ్గరికి బయలుదేరావా, చక్కగా పట్టుబట్ట కట్టుకుని వడ్డాణం పెట్టుకుని కాళ్ళకి గజ్జెలు పెట్టుకుని పెడుతున్నటువంటి కలికి ఇంత చేసి ఆ ఒళ్ళంతా ఏనుగు చర్మం కట్టుకుని బూది పూసుకున్న వాడి దగ్గరికా అని చెలికెత్తెలు హాస్యం. అంటే ఆయన తక్కువవాడు కాదండో, అలాంటి ఆవిడే ఒప్పుకోదు, మహాతల్లి, ఆయనంతటి మహానుభావుడు. కలికి ఎక్కడికే అంటే సాంబశివుని సన్నిధికే అని ఆవిడంటూ ఉంటుంది, వాళ్ళు వెటకారం ఆడుతుంటారు, ఆవిడ నవ్వుతూ ఉంటుంది. నీ కళ్ళల్లో అమ్మ హాస్యరసం ఎప్పుడు కనపడింది అంటే నీ చుట్టూ చిలికెత్తెలు హాస్యం ఆడుతున్నప్పుడు. మరి కరుణారసం ఎప్పుడు కనపడింది? మయి జనని, మా అమ్మ. ఆ శ్లోకం నేను చదివినా అంతే, నేను మయి జనని దృష్టి సకరుణ. ఈలోగా ఎవరో వచ్చి చెప్పారమ్మా శంకరాచార్యులు వారు వచ్చారన్నారు. ఓ శంకరుడు వచ్చాడా రమ్మను. శంకరులు లోపలికి ఎడుతుంటే చూసేటప్పటికి అమ్మా నన్ను చూసేటప్పటికి నీ కళ్ళల్లో కరుణ కనపడిందమ్మా అన్నారు. మరి 8 రసాలేగా చెప్పారు శంకరాచార్యులు వారు. శివే శృంగారార్ధ్ర తతితరజనే కుచ్చనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిర్హ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. మరి నవరసాలేవి 9వదేది? అసలైన రసమేది? శాంతం. శాంతము లేక సౌఖ్యము లేదు. మరి శాంతరసం చెప్పలేదే. అసలు కొత్తగా చెప్పేది ఏమిటయా? అమ్మే శాంతం, అమ్మ యొక్క రూపమే శాంతం. శాంతము మూర్తి భవిస్తే అమ్మ, ఇంకా కొత్తగా మళ్ళీ అమ్మ శాంతం అని చెప్పాలా? అందుకని అమ్మయే శాంతమూర్తి నేను చెప్పను. అది చెప్తే అసహ్యంగా ఉంటుంది. అమ్మ శాంతంగా ఉండడం ఏంటి? అమ్మ శాంతమే, అందుకని నేను చెప్పను అన్నారు శంకరుడు. శాంతం ఉంటే మిగిలిన 8 రసాలు వస్తాయి. అసలు శాంతమే లేని వాడికి మిగిలిన 8 రసాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఆమె పరమశివుని యందు అంత అనురక్తురాలై ఉంటుంది.
అంతటి అనురక్త కాబట్టే ఆయన కూడా ఆమె యందు అంత ప్రీతిని పొంది అంత సంతోషాన్ని ఆమె యందు పొందుతుంటాడు. ఇంత మంచి పత్ని అని ఆయనను అలా తీసుకొచ్చి కూర్చోబెట్టి కాముణ్ణి గెలిచిన వాడిని భర్తని చేసుకుని ఇంతమందికి తండ్రినిచ్చి మనకి జన్మలిచ్చి శరీరం ఇచ్చి తరించడానికి అవకాశం ఇస్తున్న తల్లి. కాబట్టి ఇదే ఆ అమ్మవారి యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఏదో ఒకటి మొదలెడితే ఒకటి వెళ్ళిపోతుంది. ఆ మూకశంకర్లు మందస్మిత శతకం చేస్తూ ఒక మాట అంటారు, అశ్రాంతం పరతంత్రిత పశుపతిస్త్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాకథునించ శేఖరయతే మాలాంచ ధత్తేన వై వైకుంఠైరవకుంఠనంచ కురుతేర్ధులీచయుర్భాస్మనై అంటారు. శంకామహే మూకశంకర్లు అన్నారు, మనకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. ఏమి మూకశంకర అనుమానం ఏమి చెప్పు, ఏమిటి అనుమానంగా ఉంది నీకు అంది ఆవిడ. అమ్మా అశ్రాంతం పరతంత్రిత పశుపతిస్త్వన్మందహాసాంకురై. అమ్మ నువ్వు ఒకసారి ఓ చిరునవ్వు నవ్వావు ఆయన్ని చూసి, ఒక్కసారి నీ చిరునవ్వు చూశాడు ఆయన. అబ్బా ఎంత బాగుంటుందో ఆమె చిరునవ్వు అని, తెల్లగా శుద్ధంగా స్వచ్ఛంగా పవిత్రమైన చిరునవ్వు కదా నీది. అప్పటి నుంచి ఆయనకి నీ చిరునవ్వు అంతా చల్లగా పవిత్రంగా తెల్లగా ఉండేవి ఏ ఉంటాయా అని వెతుక్కోవడం మొదలెట్టాడు. అస్తమానం పక్కన కూర్చుంటుందా ఆవిడికి పని ఉండదు. ఆ చిరునవ్వు వదిలిపెట్టి ఉండలేక ఇందుం చంద్రుణ్ణి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్ట మా ఆవిడ చిరునవ్వులా ఉంటుందేమో అని. వే ఏ కళలు తగ్గి కళలు పెరిగే ఈయన ఎక్కడ, ఎప్పుడు కళకళలాడిపోయే మా ఆవిడ ముఖంలో చిరునవ్వు ఎక్కడ, దానికి దీనికి పోలిక లేదు, ఇంకోటి ఏమైనా చూసుకుందాం అనుకున్నట్టే. అందరినీ పవిత్రం చేయగలదు మా ఆవిడ చిరునవ్వుల అని గంగమ్మని తెచ్చి పెట్టుకున్నట్ట. కొంచెం అహంకరించింది పైనుంచి పడేటప్పుడు. అబ్బే అహంకారం గంగకి, ఆవిడెక్కడ ఈవిడెక్కడ, ఆవిడ చిరునవ్వుకి ఈవిడ సాటి కాదు అనుకున్నట్ట. మరి ఏం చేయాలి ఆలోచించట. చిరునవ్వు పెద్దది ఉండదు, ఏదో పగపగ నవ్వినట్టు. చిరునవ్వు చిన్నది ఉంటుంది, ఇలాగా చిన్నది ఉండి అంత తెల్లగా అంత శుద్ధంగా ఉంటుంది కాబట్టి తుమ్మిపూలు దండకట్టి మెళ్ళ వేసుకున్నట్టు. మా ఆవిడ చిరునవ్వులా ఉంటుంది చిన్నదని. అయినా ఇది ఏమిటో అలాగే ఉండిపోయింది తప్ప మా ఆవిడ చిరునవ్వు కాంతులు లేవు ఇందులో అనుకున్నట్టే. అని ఇంకేం తెచ్చుకోవాలి మరి అనుకున్నట్ట. విభూతి తెల్లగా పవిత్రంగా మంగళప్రదంగా మా ఆవిడ చిరునవ్వులా ఉంటుందనుకుని విభూతి తెచ్చి ఒళ్ళంతా రాసేసుకున్నట్ట. ఆవిడ చిరునవ్వులా లేదని అశ్రాంతం పరతంత్రిత. ఒక్కసారి నువ్వు చిరునవ్వు నవ్వితే నీ చిరునవ్వే ఆలోచిస్తూ తెల్లటివన్నీ తెచ్చి ఒట్టి మీద పూసుకున్నాడు. తెలియక ఏదో చంద్రమౌళి గంగాధరుడు తుమ్మి పూల దండ మెళ్ళో వేసుకుంటాడు, తుమ్మి పువ్వు అంటే ప్రీతి ఆయనకి, ఇవన్నీ అంటారు. కానమ్మా లోకంలో ఇవన్నీ అసలు శంకరుడు ఎందుకు చేస్తాడో తెలుసా, నీ చిరునవ్వు చూసి వశపడిపోయాడమ్మా నీకు అన్నారు మూకశంకరులు. అంటే ఆ తల్లి అంతగా ఆయన యొక్క మనసుని చూరగొన్నది ఆ తల్లి. అందుకే భక్తుడైన వాణ్ణి పైకి ఎత్తి 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 ఆయన యందు కలిపేస్తుంది. బిడ్డల పట్ల అంత కారుణ్యమూర్తి, భర్త పట్ల అంత సౌజన్యమూర్తి, మహాపతివ్రతగా అటు ధర్మాన్ని నిర్వర్తిస్తుంది, కారుణ్యమూర్తిగా మాతృధర్మాన్ని నిర్వర్తిస్తుంది. అమ్మా 2 ధర్మములు నిర్వర్తించడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరమ్మా? అన్నపూర్ణ అంటే అన్నం పెట్టడం ఒకటే కాదమ్మోయ్, ఇన్ని చెయ్యగలిగిన తల్లివి నువ్వు అని శంకరులు కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఓ తల్లి, కాశీ పట్టణానికి అధిపతి అయిన దానా నాకు భిక్ష పెట్టు అంటూ ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియాశాంకరీ. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ, నికరీ అంటే సమూహము, అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి అక్షరముల యొక్క సమూహ స్వరూపమంతా నువ్వే. అకారము నుండి క్షకారము వరకు 51 అక్షరాలు, దాన్ని మాలగా చేతిలో పట్టుకుంటారు. అందుకే అక్షమాల, స్ఫటికాక్షమాల, రుద్రాక్షమాల, అక్షమాల అని రావడానికి కారణం ఏంటంటే 51 పూసలు ఉంటాయి. అందులో క్షకారము మేరు వరకు వస్తుందంటే జపం చేసుకుంటున్నారు అనుకోండి, మేరుని తప్పించి పూస కదుపుతారు ఇలా ముందుకి, కదిపితే తిరిగి 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 మేరు వస్తుంది.
మేరు పెద్ద పూస వచ్చి తగిలిందనుకోండి, ఆ మేరు వేల్ని దాటకూడదు. అందుకని ఏం చేస్తారంటే వెనక్కి తిప్పుతారు. ఇప్పుడు ఒకసారి మాల మేరు 2 మాటలు వచ్చి తగిలే వరకు తిరిగిందనుకోండి, 100 అయ్యాయని గుర్తు. 100 మాటలు మీరు ఆ మంత్రమో నామమో ఏదో చేశారు జపం అని గుర్తు. మేరువుని హద్దు పెట్టి తిప్పుతారు. అలా 20 మాటలు మాల తిరిగిందనుకోండి, సహస్రం చేశారు అని గుర్తు. మేరువుని హద్దుగా చెప్తారు మాల. అందుకని ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ, అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరముల యొక్క సమూహ స్వరూపమైన దానవు నువ్వే. అందుకే ఆవిడ ఎక్కడ చూసినా ఆ అక్షమాల చేతిలో పట్టుకుంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, సరస్వతీ స్వరూపంలో ఒక గమ్మత్తు ఉంటుంది. అసలు నిజానికి వేదములలో ప్రస్తావించబడిన సరస్వతి వీణ పట్టుకోదు. ఆమె కూడా 4 హస్తములతో ఉంటుంది. అటువంటి తల్లి చేతిలో వీణ పెడితే వీణ పట్టుకుని ఉంటుంది, అది వేరు. వీణ కూడా పెడతారు, కానీ 4 హస్తములతో ఉంటుంది. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం. అభయహస్తం వరదహస్తం 2. ఒక చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది, ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటుంది. ఈ రెండిటిలో ఏది ఎటువైపు పట్టుకుంది అన్నది ప్రధానం. పుస్తకాలు కుడి చేతి వైపు పట్టుకుంటే ఒక సందేశం ఇచ్చినట్టు, అక్షమాల ఒక చేతితో ఒకవైపు పట్టుకుంటే ఒక సందేశం ఇచ్చినట్టు. కుడి చేతి వైపు ఏది పట్టుకుంది అది ప్రధానం. కుడి చేతి వైపు పుస్తకాలు పట్టుకుందనుకోండి, బాగా చదువు, అది నిన్ను ఉద్ధరిస్తుందని గుర్తు. కుడి చేతి వైపు అక్షమాల పట్టుకుందనుకోండి, నువ్వు ఊరికే పుస్తకాలు చదవడం కాదు, తెలుసుకున్న ఒక్క విషయాన్నైనా బాగా దాన్నే పరిశీలించి 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 అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం వల్ల నువ్వు అనుగ్రహాన్ని పొందుతావని చెప్పినట్టు. అందుకే ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. అదే పనిగా పుస్తకాలు చదివి 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 పుస్తకాల ప్రయోజనాన్ని పొందానని అనుకోవద్దు. అక్షమాల కుడి చేత్తో పట్టుకుంటుంది. అంటే లోపల తిప్పడం ప్రధానం. ఏది విన్నావో ఏది చదివావో దాన్ని బాగా పట్టుకోవాలి, లోపల బాగా తిప్పాలి, తిప్పి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. అది నీ ఉద్ధరణకు కారణమవుతుంది. ఊరికే చదివేస్తున్నావు, తెలుసుకుంటున్నావు, అందులో అనుష్ఠించిందేం లేదు. ఇహ సంతోన వాసంతి సతోవా నానువర్తసేత తాయి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది సీతమ్మ. ఎన్నో చదివాడు రావణుడు, అనుష్ఠించింది లేదు. కాపాడిందా? రాముడు అనుష్ఠించాడు, అపారమైన కీర్తి ఆయనని వరించి. కాబట్టి నువ్వు అనుష్ఠించావా, ఇది ప్రధానం. కాబట్టి అక్షమాల ఆ దీక్షాంత సమస్త వర్ణనికరీ. ఇప్పుడు అక్షరములన్నీ ఆమె యొక్క స్వరూపములే. ఇప్పుడు అన్నపూర్ణాష్టకం చదువుతుంటే ఆమె అన్నమొక్కటే పెట్టదు సుమా, అకారము నుండి క్షకారము వరకు ఆమె స్వరూపమే కనుక నువ్వు ఈ స్తోత్రమును చదువుతున్నప్పుడు నీకు సరస్వతీ కటాక్షము కూడా కలుగుతుంది. ఆమె అన్నము పెట్టే తల్లి, ఆమె నీకు సరస్వతీ కటాక్షమును ఇవ్వగలిగినటువంటి తల్లి. సరస్వతిగా జ్ఞానమునిస్తుంది తప్ప మళ్ళీ ఈమె కాదు ఇంకొకరు ఉన్నారని అనుకోవద్దు సుమా. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ. అసలు ఒక సంప్రదాయంలో ఆమె శరీరమే అక్షర సమామ్నాయం, అక్షరములు ఆమె శరీరముగా ఉంటాయి. కాబట్టి అమ్మ అక్షర సమూహమైనటువంటి దానివి కాదు, వాంగ్మయ రాశి అంతా ఏమిటి? ఎన్నో పుస్తకాలు, రామాయణం ఉంది, అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరాల్ని తీసుకొచ్చి కలిపితే అనేకమైన పదములైతే పదములు, పాదములైతే పాదములు, శ్లోకములైతే శ్లోకముల ద్వారా రామాయణ కావ్యాన్నంతటినీ ఆవిష్కరించారు. భారతమైనా అంతే, భాగవతమైనా అంతే, కాశీఖండమైనా అంతే. అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరముల చేతనే సమస్త వాంగ్మయము ప్రతిపాదింపబడినది. అకారము నుండి క్షకారము వరకు రూపమైన అమ్మవారి పాదములను నువ్వు గట్టిగా పట్టుకుని ఆవిడ అనుగ్రహమును పొందగలిగితే నువ్వు చదవనిది లేదని తెలుసుకో. ఆవిడ అనుగ్రహము కలిగిన నాడు ఇక నువ్వు చదవనిదన్నది లేదు. ఆమె అనుగ్రహము కలిగితే నీకు ఏది
అందాలోని అది నీకు అద్దిపోతుంది. ఏమీ తెలియని కాళిదాసు గారికి అందలా మాణిక్య వీణాంబు పలాలయంతి మదాలసాం మంజులమగ్విలాసాం మహేంద్ర నీలజ్జితి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత. ఇచ్చింది సరస్వతీ కటాక్షం. ఆయన కీర్తన చేస్తున్నది ఏ రూపంగా చెప్పారు ఎదురుకుండా ఉన్న అమ్మని అంటే 4 భుజములు కలిగినటువంటి తల్లి అని. కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగతేకమాత. లలితాపరాభట్టారికా స్వరూపంగా కామాక్షి స్వరూపంగా కీర్తించారు. కామాక్షోటి శారదోటి ఉంటుందా? ఉండదు స్మ. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి లక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు మూకశంకర్లు మూకపంచశతిలో. కాబట్టి ఆ తల్లియే అన్నం పెట్టి శరీరాన్ని పోషించడం కాదు, అక్షర సమామ్నాయ స్వరూపమై సరస్వతి కటాక్షమును ఇవ్వగలదు. లోపలి ప్రవాహమై అక్షరముల వలన నీకు ఏ సందేశం అందాలో ఏ జ్ఞానం అందాలో ఆ జ్ఞానమును అందించగలిగినటువంటి తల్లి ఆమెయే. అందుకే ఒకడికి ఇది చదివితే ఒకలా అర్థమవుతుంది, ఒకడికి ఇది చదివితే ఇంకొకలా అర్థమవుతుంది పై స్థాయిలో, ఒకడికి ఇంకా పై స్థాయిలో అర్థమవుతుంది, ఒకడు ఈ చదివిన దాని యందు ఐక్యమైపోతాడు. ఏది చదువుతున్నాడో దాని యందు ఐక్యమవుతాడు. ఏమిటి తేడా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భక్తి ప్రధానము. భక్తి కామము ఈ రెండిటికి తేడా ఏమిటో తెలుసా? భక్తి కరిగిపోయేటటువంటి స్వభావముతో ఉంటుంది, కామము గట్టిపడిపోయే స్వభావంతో ఉంటుంది. నేను నీళ్లలోకి పంచదార ముద్దని వదిలిపెట్టాను అనుకోండి, అది ఏమవుతుంది? నీళ్లలోకి వెళ్ళి నీళ్లలో కరిగిపోతుంది, ఇంకా పంచదార అస్తిత్వం ఉండదు. అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షిదరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టటి సదా సా భక్తిరిత్యుచ్యతే. శివానందలహరి శంకర భగవత్పాదులు. నది వెళ్ళి 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 సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత ఏది నది చూపించండి నాకు, ఉంటుందా? ఉండదు, కరిగిపోతుంది, కలిసిపోతుంది భక్తి. కామము ఒక రాయిని తీసుకెళ్ళి నీళ్లలో వేశారనుకోండి, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది, ఇంకా మెరుస్తుంది, కావాలంటే నిగనిగలాడుతుంది. కామము అంటే అది నాదైపోవాలి, నేను పొందాలి, అది మనిషి కఠినమైపోయేటట్టు చేస్తుంది కామం. భక్తి కరిగిపోయేటట్టు చేస్తుంది. అందుకే మీరు వాగ్గేయకారుల కీర్తనలు పరిశీలించండి, మీకు అంతటా ఈ ఆర్ద్రత కనపడుతుంది, కరిగిపోయే లక్షణం కనపడుతుంది. అది పతాక స్థాయి అయినప్పుడు ఒకడు ఇది చదివాడు అనుకోండి, ఏది చదివాడో అందులోకి లీనమైపోతాడు, అంటే అన్నపూర్ణ యందు ఐక్యమైపోతాడు. ఒకడు చదివాడు అనుకోండి, ఏదో ఆదిక్షాంత సమస్త వర్ణనికరి, వాడికి అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరముల యొక్క సమూహ స్వరూపము అంతవరకు అర్థమవుతుంది. ఇంకొకటికి అంతకన్నా పైకి అంతకన్నా పైకి అంతకన్నా పైకి ఎంతంత పైకి ఎంతంత అర్థమైతే అంతంత ఆవిడ ఎత్తుతోందని గుర్తు. ఆఖరికి ఏమవ్వాలి? అలా కరగడం మొదలుపెట్టి కరగడం మొదలుపెట్టి కరగడం మొదలుపెట్టి ఆఖరణ కరగడానికి ఏమీ లేక అందులో కరిగిపోవాలి, ఇక వేరు చేయడానికి ఏం లేదు, అందులో కరిగిపోయింది. అది ఆమె యొక్క లక్షణం. అది ఆదిక్షాంత సమస్త వర్ణనికరి శంభుప్రియా. శంభవయతీతి శంభు. సుఖము అన్న భావన ఎక్కడ ప్రారంభమవుతుందో, సుఖము అన్న భావన ఎక్కడ కలుగుతోందో అదే శంభుస్వరూపము. ఆ సుఖము అనేక రూపాలుగా ఉంటుంది. అది మొదట్లో ఒకటిగా మొదలవ్వాలి, చిట్ట చివర సుఖము తరగనిటువంటి సుఖముగా మారిపోవాలి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదు. మొట్టమొదట సుఖం ఎలా మొదలవుతుందంటే, వేరొకటి నేను, అది నాదైతే, అది నా దగ్గరికి వస్తే, అది నాలోకి వస్తే నాలో సుఖానుభూతి కలగాలి. నాకు బందరు లడ్డూ తినాలని కోరిక. బందరు లడ్డూ తెచ్చాను కోటేశ్వరారు మీకోసం, ప్రవచనం అయిపోగానే ఇస్తానన్నారు. నాకు సుఖం కలుగుతుందా? తెచ్చాట, మర్చిపోయి వెళ్ళిపోను కదా, ఆయనకి ఏదైనా పని వచ్చి వెళ్ళిపోడు కదా. ఆఖరణ మీరేమో ఎవరితోనో మాట్లాడుతున్నారండి, ఎంతసేపు నించుంటాను, వెళ్ళిపోయాను, చీమలు పట్టేస్తుందని మా అబ్బాయికి ఇచ్చేసానంట కదా. ఆర్తి అయిపోగానే ఆకలి చూపు చూశాను ఆయన వంక, అయ్యా నా లడ్డేది అన్నట్టు.
ఆయన ఇదిగోనండి తీసుకొచ్చానని ఓ సంచి మెల్లిగా వెతికి అందులోంచి ఓ 2 లడ్డూలు ఇచ్చాడు. ఇప్పుడు లడ్డు చేతిలో పడింది, సుఖం వచ్చేస్తుందా? నేను గబగబా లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి కాసేపు ఎవరిని రానివ్వకండి ఒక్క నిమిషం అని ఏదో పెద్ద పనున్న వాళ్ళ తలుపేసుకుని ఆ లడ్డూ తీసి చేతితో పట్టుకుని ముక్క విరిచాను. సుఖం వచ్చేస్తుందా? నాలుక మీద పెట్టుకున్నాను, దాని రుచి రసాంకురములు గ్రహించాయి. అబ్బా ఇన్నాళ్ళకి తిన్నాను రా, ఇప్పుడు సుఖం వచ్చింది. బయట వస్తువు చేత సుఖాన్ని పొందుతున్నాను. మొదట్లో అలాగే మొదలవుతుంది సుఖం, కానీ అది ఒక గొప్ప తృప్తి. ఆ సుఖమన్నది ఇస్తున్నవాడెవరో వాడు శంభువు, వాడి భార్య శాంభవి. ఆ ఇస్తున్నవాడు అనుగ్రహిస్తే అది ఒక అనుభవంగా మిగిలితే రతిప్రియ, అందుకే అనుభవముగా మిగిలిపోతే శాంభవి స్వరూపం అంటారు. ఇప్పుడు శంభుని యొక్క ప్రియురాలు ఆమె. ఈ సుఖము మెల్లిమెల్లిగా హద్దులు మారుతుంది. మారి ఏమవుతుంది, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత బయట నుంచి లోపలికి రాదు సుఖం. లడ్డూ వస్తే సుఖపడ్డం కాదు, ఇక్కడే సుఖం ఉద్భుతమవుతుంది. ఎందుకని? కళ్ళు మూసుకొని మానస పూజ చేస్తాడు. మొన్న మీకు చెప్పాను కదా, యోగానందకరీ రిపుక్షయకరీ. ఇక్కడ చూస్తాడు భగవంతుడిని. ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటాడు, తల పెడతాడు. ఆమె మెళ్ళో ఉన్నటువంటి పూలహారం వాసన చూస్తాడు, అయ్యవారి మెళ్ళో పూలహారం వాసన చూస్తాడు. వాళ్ళిద్దరూ చేతులు తల మీద పెట్టినట్టుగా భావన చేసి ఆనందపడిపోతాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఉద్భుతమవుతోంది సంతోషం? బయట ఏదైనా వస్తువు లోపలికి వచ్చిందా? ఇక్కడే ఉన్న సుఖము ఇక్కడే ఉద్భుతమైంది తప్ప బయట నుంచి ఏదో వస్తే ఉద్భుతమవడం కాదు. ఇక్కడది ఇక్కడే ఉద్భుతమైతే అది పతాక స్థాయి, అప్పుడు పై వస్తువుతో సంబంధం లేదు, ఇక్కడిది ఇక్కడే పుడుతోంది. ప్రతిదాన్ని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఏదో చదువుతూ ఉంటాడు, లేకపోతే ఏదో తలుచుకుంటూ ఉంటాడు, ఆనందపడిపోతూ ఉంటాడు, సంతోషపడిపోతూ ఉంటాడు. అంటే లోపల ఉన్న సుఖము లోపల నుంచి ఉద్భుతమై సంతోషాన్ని ఇస్తోంది, కానీ దాన్ని పాడు చేసేది ఒకటి ఉంటుంది. ఈలోగా ఎవరో వచ్చి ఏమండి మీకు ఈ సంగతి తెలుసా అన్నాడు అనుకోండి. ఏమైందండి అన్నాడు అనుకోండి. మీరు ఫలానా చోట 100 రూపాయల కాగితం పెట్టానన్నారు కదా, ఆ 100 రూపాయల కాగితం ఎవడో పట్టుకుపోయాడు అన్నారు అనుకోండి. వెంటనే ఈ లోపల నుంచి ఉద్భుతమవుతున్న సుఖం పోతుంది. పోయి అయ్యో 100 రూపాయలు పోయింది, కష్టపడి తీసుకొచ్చి అక్కడ పెట్టాను, దిక్కుమాలినాడికి నా 100 రూపాయలే దొరికింది. ఏది రాని ఏది పోని తాను మాత్రం సుఖస్వరూపంగా అలాగే ఉండిపోతాడు. వైరాగ్యము అంటారు. దానికి ప్రబలమైన ఉదాహరణ ఏది అంటే గాలి. మల్లెపందిరి మించి వెడుతోందనుకోండి గాలి, మల్లెపూల వాసన అని చెప్పి అందరూ అబ్బా అంటారు. అదే గాలి కుక్క కళేబరం మీదకి వెళ్ళిందనుకోండి, బా దుర్వాసన అని ఉత్తరీయం అడ్డు పెట్టుకుంటారు. ఉత్తరీయం అడ్డు పెట్టుకున్నాడని గాలి బాధపడదు. మల్లెపందిరి మించి వచ్చినప్పుడు సంతోషపడిపోయాడని పొంగిపోదు. పొంగు లేదు పొంగు లేదు, రెండిటి యందు ఒక్కలాగే ఉంది. అలా ఉండగలిగితే వైరాగ్య సుఖం అంటారు. వైరాగ్య సుఖాన్ని దాటిపోయాడు అనుకోండి, అప్పుడు మోక్ష సుఖము, పరమ ప్రశాంతతని పొంది అన్నిటికీ అతీతంగా ఉండగలిగినటువంటి స్థితి యందు ఊంచుకొని అద్వైతానుభూతిని పొందాడు అనుకోండి, అప్పుడు అది లోపలే ఉద్భుతమైతే ఆ ఆనందమేదో అది శాశ్వతమైన ఆనందం. ఆ శంభుస్వరూపంలో ఆ సుఖం అన్ని హద్దులలో అన్ని స్థాయిలలో ఉంటుంది. సాధనని బట్టి ఎవడికి ఏ సుఖం ఇవ్వాలో ఆవిడిస్తుంది. ఆ సుఖాన్ని వాడు అలా పొందుతూ ఉంటాడు. దానికి అంతరాయం ఉండదు. ఇక ఒక్కొక్కడు సుఖస్వరూపి అయి ఉంటాడు, వాడికి ఏ బాధ ఉండదు. అలా ఉండగలిగాడు అంటే వాడి బాధని శరీరము ఏమీ చేయలేదు, మనసు ఏమీ చేయలేదు, చుట్టూ ఉన్నవి ఏమీ చేయలేవు. తాను ఎప్పుడూ సుఖంగా ఎందుకుంటాడంటే తాను పరమాత్మ స్వరూపంగా అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతూ ఉంటాడు. ఒక రామకృష్ణ పరమహంస, ఒక అరుణాచలం భగవాన్ రమణులు వంటి వారు అదిగో ఆ స్థాయికి చేరిన మహాపురుషుడు. అందుకనే శంభుప్రియ శాంకరి, మళ్ళీ 2వ మాట వేస్తున్నారు ఈ నామాన్ని. శుభములను చేయడం వినా ఇంకొకటి చెయ్యడం చేతకాని తల్లి. అమ్మ అంటేనే అసలు శుభం చేస్తుంది తప్ప ఇంకొకటి చేయడం అమ్మకి చేత కాదు కదా. అందుకని శాంకరి, కాశ్మీర త్రిపురేశ్వరి. 3 పురములకు ఆమె ఈశ్వరి. 3 పురములకు ఈశ్వరి కాశ్మీర, కాశ్మీరమునకు ఈశ్వరి, త్రిపురములకు ఈశ్వరి. ఏమిటి శంకరాచార్యులు వారి ప్రతిపాదన అంటే, మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. అసలు భారతదేశంలో
సరస్వతీదేవి యొక్క అపారమైనటువంటి అనుగ్రహమునకు ఆలవాలమైనటువంటి ప్రాంతంగా కీర్తింపబడినది ఏది అంటే కాశ్మీర దేశం. కాశ్మీర్ అని ఇవాళ మనం పిలుస్తున్నామే రాష్ట్రం. ఆ రాష్ట్రం సరస్వతీ కటాక్షమునకు ఆలవాలము. అక్కడ ఆ తల్లి నదీస్వరూపంగా ప్రవహించింది. అందుకే మీరు ఇప్పటికీ కపిలగీత ఆ భాగవతంలో చదివితే సరస్వతీ ప్రవాహం దగ్గర కపిల మహర్షి తిరిగారని, అక్కడే శాండిల్య మహర్షికి హంస రూపంలో ప్రత్యక్షమైంది. ఇప్పటికీ కాశ్మీర్లో భేడ్ అనబడేటటువంటి పర్వతం దగ్గర మధుమతి అనేటటువంటి ఉపనదితో సరస్వతీదేవి కిషన్గంజ్ అనేటటువంటి గంగా ప్రాంతంలో సంగమం చెందేటటువంటి దగ్గర ఆ భేడ్ శిఖరం మీద సరస్వతీదేవి ఆలయం ఉందని స్వయంభూ అంటారు. అదే ఒకప్పుడు సర్వజ్ఞపీఠమని, దాన్ని విద్వాంసులు పండిత చర్చలు చేసి గొప్పవాళ్ళు అధిరోహించారని శంకరాచార్యుల వారు అక్కడే సరస్వతీ క్షేత్రంలో సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారంటారు. అయితే ఇవాళ ఆ దేవాలయం మనకి దర్శనీయమైన స్థితిలో లేదు అంటారు. దాన్ని ఒకప్పుడు ఆ దేవాలయాన్ని అంతటినీ కూడా వేరు కారణాల చేత దండయాత్రల్లో పడగొట్టేశారు. కానీ కాశ్మీర దేశాన్ని పరిపాలించినటువంటి గులాబ్ సింగ్ అనబడేటటువంటి రాజుగారు మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి ఆ దేవాలయంలో అర్చనలు జరిగేటట్టుగా చేశారు. కానీ ఇవాళ ఇరుగు పొరుగు దేశాలతో వచ్చిన సంఘర్షణలలో ప్రస్తుతం ఆ దేవాలయం సందర్శనానికి యోగ్యంగా లేదు అని వెళ్ళడం కుదరదు అని నేను కొన్ని గ్రంథాల్లో చదవడం జరిగింది. అందుకే కాశ్మీర దేశం అంటే శంకరాచార్యుల వారికి ఒక ప్రత్యేకమైన అనుబంధం, ఒక ప్రత్యేకమైన సంతోషం. ఎందుకంటే కాశ్మీర పురవాసిని, శృంగేరి పురవాసిని అని రెండు సరస్వతీ క్షేత్రాలు. కంచి కామాక్షి సరస్వతీ క్షేత్రం, బాసర దాని పేరు, వ్యాసుడు సరస్వతీ క్షేత్రం. ఇవన్నీ సరస్వతి అనుగ్రహం పరిఢవిల్లిన ప్రాంతాలు. అందున కాశ్మీర దేశం మకుటాయమానం. అసలు సిద్ధాంతరీత్యా అయితే కాశ్మీర మండలం అంతా కూడా శారదా అనుగ్రహానికి పాత్రమైనటువంటి ప్రదేశం అంటారు. ఒకప్పుడు పండితులు విద్వాంసులు అందరూ కూడా ఆ కాశ్మీర దేశానికి వెళ్ళి పండిత చర్చలలో పాల్గొనాలని, విద్వాంసుల్ని దర్శనం చెయ్యాలని ఆ కాశ్మీర దేశానికి వెళ్ళేవారట. అందుకే కాశ్మీర దేశాధిపతిగా, కాశ్మీరమునకు అధిదేవతగా సరస్వతీదేవిగా కీర్తింపబడేదానివి ఎవరో కాదమ్మా, ఈ కాశీలో కాశీపురాధీశ్వరి, కాశ్మీర దేశాధీశ్వరి, ఇద్దరూ అభేదం. ఆ శారద నువ్వు ఒక్కటే, త్రిపురేశ్వరి, మూడు పురములకు నువ్వు ఈశ్వరి. ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. ఆవిడ మూడు పురములకు సుందరి, ఆయన మూడు పురములను నాశనం చేసేస్తాడు. వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం, వీళ్ళు ఆది దంపతులు. ఏమిటా చమత్కారం అంటే మీరందరూ ప్రాజ్ఞులు, ఒక్క వాక్యంలో చెప్పేస్తే పట్టేసుకోగలరు. మనకి 5 కోశములు ఉంటాయి. 5 కోశములు 3 శరీరములుగా చెప్పబడతాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని 3 శరీరాలు ఉంటాయి. ఇందులో స్థూల శరీరం అంతా కూడా అన్నవికారం. అమ్మ కడుపులో పిండంగా ఉండగా అమ్మ తిన్న అన్న సారంతో ఈ శరీరం ఏర్పడుతుంది, పసిబిడ్డగా బయటకు. వీటి వికారముగా ఈ శరీరం అంతా ఇంత పెద్దదై 6 అడుగుల ఎత్తు పెరిగింది. ఇదంతా కూడా అన్నవికారమే ఈ శరీరం. దాన్ని స్థూల శరీరము అంటారు. స్థూల శరీరమునందు 7 పదార్థములే ఉంటాయి: చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. ఈ 7 పదార్థముల యొక్క సంఘాతమైతే దాన్ని స్థూల శరీరం అని పిలుస్తారు. సూక్ష్మ శరీరము చూడడానికి యోగ్యము అని చెప్పడం చాలా కష్టం. అందుకే సూక్ష్మ 19 కలిసి ఉంటే దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఈ 19 పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. అక్కడికి 15 మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 కలిస్తే ఈ 19 కలిసి ఏర్పడినదేదో దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. అలాగే కాళ్ళు, చేతులు ఇటువంటివన్నీ కర్మేంద్రియాలు. అలాగే మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము 5 ప్రాణములు. ఈ 19 కలిస్తే సూక్ష్మ శరీరం ఉంటుంది. స్థూల శరీరమును ఆశ్రయించి సూక్ష్మ శరీరం ఉంటుంది. స్థూల శరీరంతో పనిచేస్తే జాగృత్ అంటారు. అంటే ఇంద్రియములు కూడా పనిచేస్తుంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, తెలివిగా ఉన్నాను, నా కళ్ళు కాళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి.
స్థూల శరీరంతో పనిచేస్తున్నాను, సూక్ష్మ శరీరంతో కూడా, కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్నాడు అంటారు. స్థూల శరీరం నిద్రపోయింది, కళ్ళు మూతలు పడిపోయి శరీరం అంతా డస్సిపోయి బడలికతో నిద్రపోతోంది. దానికి ఏం తెలియదు, కళ్ళు ఎదురుగుండా ఏమైనా తిరుగుతున్నా తెలియదు. కానీ మనసొక్కటి పనిచేస్తుంటుంది. అప్పుడు అది సృష్టిస్తుంది, కలస్తుంది. కాశీ వెళ్ళినట్టు కలస్తుంది, లేకపోతే తిరుపతి వెళ్ళాను అని కలస్తుంది. ఈ కలలో సూక్ష్మ శరీరము మనసు ఒక్కటే ఉంటుంది. కారణ శరీరము అని మూడోది ఉంటుంది. కారణ శరీరము కేవలము తమోగుణంతో అజ్ఞాన కవచముతో కూడుకుని ఉన్నటువంటి పరబ్రహ్మము. దాని మీద ఆ కవచం ఉంటుంది, దాన్ని కారణ శరీరం అంటారు. అంటే సుషుప్తి, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరున్నారు? గాఢ నిద్రలో ఉన్నాడు, మనసు కూడా లేదు, ఆత్మలోకి వెళ్ళిపోయింది, కళ కూడా కంటల్లా. కానీ అప్పుడు ఆయన ఉన్నాడు అని అంటున్నాం. ఏమిటి ఉన్నాడనడానికి గుర్తు? ఆయన కదలడు, ఆయన కళ్ళ ముందు చూపించినా ఆయనకి ఏం తెలియదు, కళ కూడా కట్టలేదు, మనసు పనిచేయదు, ఇంద్రియములు పనిచేయవు, పంచకర్మేంద్రియములు పనిచేయట్లా, పంచ జ్ఞానేంద్రియములు పనిచేయట్లా, మనసు బుద్ధి చిత్తము అహంకారము ఏవీ పనిచేయట్లా, స్థూల శరీరము పనిచేయట్లా. మరి ఎవరు ఉన్నారని ఉన్నది అని అంటున్నారు మీరు? సుషుప్తి ఎందు అంటే మహాకారణ శరీరమును తమో గుణము ఆవరించింది. అంటే పరబ్రహ్మం ఒక్కడే లోపల ఉన్నాడు. అది రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే, ఇంటి యజమాని లోపల నిద్రపోతున్నాడు, తలుపులన్నీ వేసేసాడు, అన్ని తలుపులు వేసేసి లోపల బారుమాను పెట్టాడు, అర్గళ గడియలు పెట్టేశాడు. ఎవ్వరూ లేరు ఇంట్లో అని ఎవరో గోడ దూకుదాం అనుకున్నాడు. భౌ అని కుక్క తిరుగుతోంది. కుక్క తిరుగుతోంది అంటే లోపల ఎవరో ఉన్నాడు అనేనా గుర్తు? కుక్క బయట తిరుగుతోంది. మర్నాడు వచ్చాడు, ఆ మర్నాడు వచ్చాడు, ఆ మర్నాడు వచ్చాడు, ఎప్పుడు చూసినా కుక్క తిరుగుతోంది. ఎవ్వరూ లేని ఇంట్లో కుక్క ఎలా ఉంటుంది? పగటిపూట అయితే తలుపులు తీస్తున్నారు, రాత్రి పెడదామంటే కుక్క తిరుగుతోంది. ఎవ్వరూ చడి చప్పుడు లేదు, అలికిడి లేదు కదా అంటే పెడదామంటే కుక్క తిరుగుతోంది, అందుకని వెళ్ళలేకపోతున్నాడు. ఏదా కుక్క తిరుగుతున్నది? లోపలికి బయటికి తిరుగుతున్న కుక్క ఊపిరి ఒక్కటే, అదొకటే తిరుగుతూ ఉంటుంది, లోపల అవన్నీ నిద్రపోతుంటాయి. కానీ లేచేమంటాడు, అబ్బా ఎంత మంచి నిద్ర పట్టేసిందోనండి, హాయిగా ఉందండి. ఏమిటా హాయి? తెలీదు, అజ్ఞానం. తమో గుణంతో మహాకారణ శరీరాన్ని కప్పింది కారణ శరీరం. ఈ మూడు దాటిపోయాడు అనుకోండి, స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం భేదించి దాటాడు అనుకోండి, తపస్సులో జ్ఞానము చేత మూడు దాటిపోయాడు అనుకోండి, మహాకారణ శరీరం అంటే పరమేశ్వరుడు. మహాకారణ శరీరమును తెలుసుకుని ఎరుకలోకి వచ్చిన నాడు నిష్ప్రపంచమవుతుంది లోకం. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, మూడు దాటుతాడు. మూడులో తిరిగిన నాళ్ళు త్రిపుర సుందరి. స్థూల సూక్ష్మ కారణ శరీరములతో తిరుగుతూ ఉంటాడు, బాగా నిద్రపోయాడు, మూడు తెలియవు. కొద్దిగా కల వచ్చింది, కిందకు వచ్చాడు, సూక్ష్మ శరీరంలోకి వచ్చాడు, ఇంకా కిందకు వచ్చాడు, తెలివి వచ్చింది, ఈ శరీరం కూడా లేచింది, ఇంద్రియములు లేచాయి, మనసు లేచింది. జాగ్రత్త స్వప్న సుషుప్తి భూత భవిష్యత్ వర్తమాన కాలములు అన్నీ మూడు మీద తిరుగుతూ ఉంటాడు, త్రిపుర సుందరి. ఇవాళ బాగా గడిచిపోయింది, రేపు పొద్దునే ఉత్సవాలు మొదలవుతాయి, ఎంత ఆనందమో, భవిష్యత్తు గురించి ఆనందం, భూతకాలం కిందటి ఏడాది జరిగిన కన్నా బాగా జరగాలి ఏదో ఆనందం. మూడు మీద తిరుగుతూ ఉంటుంది, వర్తమానము భూతము భవిష్యత్తు, స్థూల సూక్ష్మ కారణ జాగ్రత్త స్వప్న సుషుప్తి. మూడు మీద తిప్పినంతకాలం త్రిపుర సుందరి, త్రిపురేశ్వరి. ఈ మూడు దాటిపోయి మహాకారణ శరీరములకు వెళ్ళిపోతే, నిష్ప్రపంచమైపోతే శివుడొక్కడే ఉంటాడు, త్రిపురాంతకుడు. కాబట్టి త్రిపురేశ్వరి అంటే లోకములన్నిటినీ ఈ మూడిటిలోనే తిప్పగలిగిన ప్రజ్ఞాశాలివి. ఎన్ని కోట్ల ప్రాణులున్నా ఈ మూడిటిలోనే తిప్పుతూ ఉంటాం, అది నీ శక్తి. ఆయన నీ అనుగ్రహమే కలిగితే ఈ మూడు దాటించి ఆయనలోకి పంపుతావు, నిష్ప్రపంచం చేస్తావు అప్పుడు. కాబట్టి కాశ్మీర త్రిపురేశ్వరి త్రినయని, మూడు కన్నులున్న తల్లివి. మూడు కన్నులు అంటే అది ఏదో మామూలుగా, అసలు ఎవరికైనా మూడో కన్ను ఉందనుకోండి భయపడతారా? భయపడరా? మూడవ కన్ను ఉంటే అది భయహేతు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడలేరు, భయం వేస్తుంది. ఎందుకంటే ఇలా రెండు కళ్ళే ఉన్నాయనుకోండి, అవి చిన్న ఉండనివ్వండి పెద్ద ఉండనివ్వండి కళ్ళజోడు ఉండనివ్వండి, ఎవరు భయపడడానికి ఏమి ఉండదు. కానీ ఇక్కడ కన్ను ఉందనుకోండి చాలా జుగుప్సగా
ఏమిటి ఇక్కడ కన్ను ఏమిటి, దానికి ఒక రెప్ప ఏమిటి బాబు, అదేమిటి అలా ఉంది అంటారా అనరా మీరు? చాలా బాగుందండి అంటారా అసలు? అనరు కదా. మరి మూడో కన్ను ఉంటే అందం ఎలా అవుతుంది? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శివస్వరూపంలో అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. అది ఎవరు భగవద్విరోధులో వాళ్ళకే కనపడుతుంది. నిజానికి ఆ మూడవ కన్ను కుంకుమ బొట్టుగా కనపడుతుంది భక్తులకు. అసలు ఆ మూడో కన్ను కనపడనే కనపడదు. అసలు ఆ మూడో కన్ను ఏమిటో తెలుసా? లోకంలో తత్వస్వరూపంలో ఉంటుంది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పురసనజలీషుండు దిశరు కర్ణంబులు దివమునాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు వాజ్యమగుచు అంటారు. ఆయన అంతటా నిండి నిబిడీకృతమైపోతే అగ్నిముఖంబు, అగ్ని ఆయన యొక్క ముఖం. చరాచరాత్మకమాత్మ, ఈ జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళన స్వరూపం ఆయన యొక్క ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, ఆయన అడుగేసి నడుస్తుంటే అదే కాలం. అలా అది విరాట్ స్వరూపంగా ఉంటాడు. ఆ విరాట్ స్వరూపంగా ఉన్నప్పుడు నిజానికి సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు ఆ నేత్రములు. ఈ మూడు లోకమంతా నిలబడడానికి ఉద్ధరణకి కారణములు. మీరు దానికి వివరణ చేస్తూ పోతే 3 నెలలు చేయొచ్చు. కానీ అసలు చెప్తున్నా, మీరు ప్రాజ్ఞులు కాబట్టి అంత చెప్పక్కర్లేదు. ఏదో నేను ఊరికే ఏదో సంతోషానికి అలా చెప్తుంటాను కానీ అంత అక్కర్లేదు మీకు. అసలు నిజంగా ఇది మీకు తెలియకేమిటి స్తోత్రం? త్రినయని సూర్యుడు, ఆయన లేకుండా ప్రపంచం ఎలా ఉందండి? అసలు సాధ్యమా? ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి, మనం ఉండడం సాధ్యమా? రాత్రి రాలేదనుకోండి, ఉండగలమా? రాత్రి రావాలి, నిద్ర పట్టాలి. రాత్రే ఉండిపోయింది అనుకోండి, నీళ్ళన్నీ నిలబడిపోతాయి, బట్టలారో ఒడియాలండవు, అప్పుడు ఉండలేము. సూర్యుడు రావాలి, చీకటి రావాలి, రాత్రి పడుకోవాలి, పొద్దున్న వేడి ఉండాలి, రాత్రి చంద్రబింబం కనపడాలి, ఓషధులన్నీ ప్రకాశించాలి, అన్నం దొరకాలి. అగ్ని పాకంచ కురుదేవ నిహీశంకరస్యైవ శాసనాత్. ఆ అగ్ని ఒకటా రెండా ఉపకారాలు ఆయన చేసేవి. ఆ అగ్ని ప్రతి ఇంట్లో వంట చేసి పెట్టాలి, ఒంట్లో వేడిగా ఉండాలి. ఆ అగ్ని దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళాలి. ఆ అగ్ని పితృదేవతలకి స్వధాస్వరూపంతో కవ్యం అంటారు. హవ్యమైతే దేవతలకు ఇస్తారు, కవ్యమైతే పితృదేవతలకు ఇస్తారు. దేవతల్ని ఆరాధించడం ఎంత అవసరమో పితృదేవతల్ని ఆరాధించడం కూడా అంతే అవసరం. కాబట్టి హవ్యకవ్యములను ఎవరు తీసుకెడతారంటే అగ్నిహోత్రుడు తీసుకెడతాడు. ఇప్పుడు అసలు ఈ 3 లేకుండా లోకంలో ఎవరైనా ఉండగలరా? లోకాలు ఉంటాయా? ఈ 3 ప్రధానం. మీరు అందుకే చూడండి, తత్వతః పరిశీలనం చేస్తే ఈ 3 భగవత్ స్వరూపాలన్నిటికీ నేత్రములుగానే చెప్తారు. విష్ణు ప్రసక్తి వచ్చిందనుకోండి, క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ తడినళిన గదా శంఖపాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభిర్వేదసురవిలచంద్ర సూర్యౌ చ నేత్రే. సూర్యుడు అగ్ని చంద్రుడు ఆయన నేత్రములు. శివుడి దగ్గరికి వచ్చారనుకోండి, వందే శంభుమమాపతిం సరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం. సూర్యుడు చంద్రుడు అగ్ని ఆయనకు కన్నులు. అమ్మవారి జోలికి వచ్చారనుకోండి, త్రినయనాం 3 కన్నులు. అసలు నిజంగా చెప్పాలంటే చంద్రరేఖ 3 కన్నులు ఇద్దరికి కలిపిన ఆస్తి. ఆయనకి చంద్రరేఖతో కిరీటం, ఈవిడికి 3 కన్నులు ఉంటాయి, ఇద్దరూ 3 కన్నులతో ఉంటారు. అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని అనబడేటటువంటి మూడిటి ద్వారా ఈ లోకములలో ఉండేటటువంటి వారిని కూడా నిరంతరము అనుగ్రహించగలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి, నువ్వు అలా ఆ 3 నేత్రములు చేసుకుని మా వంక చూస్తూ ఉండకపోతే మా బతుకులు ఏమైపోతాయి?
అసలు తిథులేవి, వారాలేవి, నక్షత్రాలేవి, హోరలేవి, కాలమానం ఎలా కొలుస్తాం? సూర్యచంద్రుల యొక్క గమనం లేనప్పుడు అసలు కాలము యొక్క గమనం ఎలా తెలుస్తుంది? ఎప్పుడు శారదా నవరాత్రులు, ఎప్పుడు పవిత్రమైన తిథులు, ఏది నిత్య కర్మ, ఏది నైమిత్తిక కర్మ, ఎలా చేస్తారు? అసలు ఎలా తరిస్తారు మనిషి? ఆమె అనుగ్రహం కదూ ఇదంతా. కాబట్టి ఇప్పుడు ఈ మూడిటిని ఆధారం చేసుకుని లోకములను, లోకములలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా తరింపచేయగలిగినటువంటి కారుణ్య స్వరూపంగా నిలబడగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆమెయే త్రినయని. కాబట్టి కాశ్మీర త్రిపురేశ్వరి త్రినయని విశ్వేశ్వరి. ఆయన విశ్వేశ్వరుడు, ఆమె విశ్వేశ్వరి. మహారాజుకి ఎలా పరిపాలన ఉంటుందో మహారాజు యొక్క పత్ని మహారాజ్ఞి కూడా అంతే పరిపాలనాంశతో ఉంటుంది. ఆయన పరిపాలించినట్టే నువ్వు కూడా పరిపాలన చేస్తుంటావు. ఈ సమస్తమైనటువంటి విశ్వమునకు కూడా నువ్వే ఈశ్వరివి, నియామకురాలవు. ఈశ్వరీ శబ్దానికి అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా ఒక పని చేస్తే ఈ పని ఎందుకు చేశావని అడగగలిగిన వారు ఉండరు. అది ఆవిడ ఇష్టం, ఆవిడ పరిపాలకురాలు. అది ఈశ్వర శబ్దం అంటారు. నేను వీడికి మోక్షం ఇస్తున్నాను అందనుకోండి, ఎలా ఇచ్చావు? వాడు ఏం చేశాడు? వాడు చెప్పినట్టు అన్నీ చేశాడా? ఎలా ఇస్తావు? నీ ఇష్టమా అని అడగడానికి ఏమి ఉండవు అక్కడ. ఆవిడ ఏది చేస్తే అది శాస్త్రము. ఆవిడ అఘటనాఘటన సమర్థురాలు. ఆమె ఏదైనా చెయ్యగలదు. కాబట్టి ఆమెని నమ్మి ఆమె పాదముల మీద పడితే ఆమె నిన్ను ఏ స్థాయికైనా ఉద్ధరించగలదు. అందుకే అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిశరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఆమె జనన మరణ చక్రములో కొట్టుకునేటటువంటి ప్రజలను, జీవులను పైకెత్తడంలో, సంసారమనేటటువంటి సముద్రంలో పడిపోయిన వాడిని పైకెత్తడంలో ఆమె యొక్క పాదమునకు ఉన్న ప్రజ్ఞ ఎటువంటిది అంటే, ఒకానొకప్పుడు మహాజలరాశి ఎందు పడిపోయినటువంటి భూమిని పైకెత్తినటువంటి ఆదివరాహమూర్తి యొక్క కోర ఎంత గొప్పదో ఆమె యొక్క పాదమునకు ఉన్న శక్తి అంత గొప్పది. తల్లి, నువ్వు శర్వుని యొక్క భార్య శర్వరి. ఆమెయే ఈ అష్టమూర్తి తత్వంగా ఉండేటటువంటి శివుడిలో శర్వ అన్న నామం పొందినటువంటి శంకరుని యొక్క అనుగ్రహ విశేషమునకు కారణమైనటువంటి తల్లివి. కాబట్టి శర్వరి అటువంటి తల్లి, నేను నిన్ను ఏమని ప్రార్థన చేస్తున్నాను అంటే, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. ఓ అన్నపూర్ణ, నువ్వు సదాపూర్ణ. అమ్మా, నీ దగ్గర ఒకనాడు ఉండడం, ఒకరికి పెడితే అయిపోవడం అన్నమాట ఉండదు. నువ్వు ఎంత పెడుతూ ఉంటే అంత నీ దగ్గర పెరుగుతూనే ఉంటుంది. అది నీ అనుగ్రహ విశేషం. అంతేకాని బిడ్డలారా అందరికీ పెట్టేశాను రా అబ్బాయి, ఇంతమంది వస్తారనుకోలేదురా నేను, అందుకని చెప్పి ఇంకా ఎంతో లేదు ఇంతంతే పెడతానని నువ్వు అనవు. ఆ పాత్రలో గరిటె పెట్టి నువ్వు తీస్తూనే ఉంటావు, అలా వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ పూర్ణముగా ఉంటుంది, అది అయిపోవడం అన్న మాట ఉండదు. కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే. నువ్వు కూడా ఒకనాడు కారుణ్యముతో ఉండి ఒకనాడు కారుణ్యము లేక మీకు నేను పెట్టనని నువ్వు అనవు. ఆవిడ పెడుతోండడానికి పరమ తార్కాణమేమి? వర్షం పడ్డమే. వర్షమేగా అన్నం. 4 రోజులు పడంది, 5వ రోజు పడుతోందంటే అనుగ్రహ విశేషం. కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. నువ్వు ఒకటి, శంకరుడు ఒకడు కాడు. ఆయన ప్రాణములకు ప్రాణసమానమైన వల్లభ. శంకర ప్రాణవల్లభే, ఆయనే నువ్వు, నువ్వే ఆయన. శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఇది గొప్ప మాట. అమ్మా, ఇంత శక్తి కలిగిన తల్లివి, అన్నం ఒక్కటే పెట్టి వదిలేకమ్మా. నాకు అన్నంతో పాటుగా మనుష్య జన్మ ఎత్తాను కనుక ఈ జన్మ సార్థక్యం పొందాలంటే భక్తితో ప్రార్థన చేస్తుండగా, ఇక భక్తి అన్న మాటకు అన్వయమేది. భక్తి ఉండబట్టే కదా ఈ ప్రార్థన. వైరాగ్యము జ్ఞానము నాకు కటాక్షించు. ఆ జ్ఞాన వైరాగ్యములు కూడా లేకపోతే అన్నం తిని ప్రయోజనమే ఉందమ్మా ఇంకా మనుష్య జన్మకి. కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. శంకరులు
సన్యాసాశ్రమ స్వీకారం చేసిన మహాపురుషులు. అందుకే వారు భిక్ష మాత్రమే అడుగుతారు. కాబట్టి భిక్షాందేహీ చ పార్వతి, బ్రహ్మచారి సన్యాసి భిక్ష కోరుకుంటారు. అమ్మా, నాకు అన్నంతో పాటుగా జ్ఞాన వైరాగ్యములను పెట్టు. కాబట్టి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి, మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర. ఇక్కడికి వచ్చేటప్పటికి శంకరాచార్యుల వారు చెప్పకుండా చెప్పి అసలు లోకానికంతటికీ జగద్గురువుగా ఒక గొప్ప సందేశాన్ని నిబిడీకృతం చేశారు స్తోత్రంలో. అమ్మా, నువ్వు నాకు తల్లి, పితాదేవో మహేశ్వర, మా నాన్నగారు శంకరుడు. నాకేనా అమ్మా? లోకంలో ఎవరైనా ఇద్దరు ఊరిళ్ళారనుకోండి, ఏదో గోపాలకృష్ణ గారు నాతో వస్తుంటారు ఊరిళ్ళినప్పుడు, నేను గోపాలకృష్ణ గారు ఊరిళ్ళాం ప్రవచనానికి. అయ్యా మీరు ఒక్కరే రండి, ఏమనుకోకండి, మీతో ఎవరో వచ్చారు కదా ఆయన వద్దు అన్నారనుకోండి, ఎవరైనా నన్ను భోజనానికి వాళ్ళ ఇంటికి పిలిచి, పెడతానా? ఏమనుకోకండి, వద్దులేండి మీ ఇంటికి అంటాను. ఎందుకని? నాతో కష్టపడి కాకినాడ వదిలి నా వెంట పాపం నా సౌకర్యంకో చూడ్డానికి వచ్చిన గోపాలకృష్ణ గారిని వదిలేసి నాకు అన్నం పెడతానంటే తింటానా? ఆయన్ని పిలిస్తేనైనా పెడతాను? అమ్మ, నువ్వు మా అమ్మ, శంకరుడు నాకు తండ్రి, శంకరాచార్యులు వారు సన్యాసి. ఆయనకి పరివారం ఎవరుంటారు? అన్నలా, తమ్ముళ్ళ, భార్యల, బిడ్డల, అక్కల, చెల్లెళ్ళ ఎవరుంటారు? ఆయన ఎంత చమత్కారం చేశారో చూడండి. నువ్వు మా అమ్మ, శివుడు మా నాన్నగారు, కాబట్టి నేను నీ బిడ్డని. నేనే బిడ్డనా? ఎవరు బిడ్డలు? 3 లోకములలో ఉన్నవాళ్ళందరూ మీకు బిడ్డలే. కాబట్టి ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారు అన్నం తినవలసిన వాళ్ళు? 3 లోకములలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్నం పెట్టు. ఇప్పుడు ఎవరికి పెట్టాలి ఆవిడ? ఒక్క శంకరాచార్యుల వారికా? 3 లోకములలో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలా? నాకు ఒక్కడికి పెడితే తింటానన్నానా? తిన్నన్నానుగా. మరి ఇప్పుడు శంకరాచార్యుల వారికి ఒకరికి పెడతానంటే ఆయన తింటారా? మరి అప్పుడు అన్నపూర్ణ ఎలా అవుతుంది? పెట్టాలిగా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడ 3 లోకముల వాళ్ళకి పెట్టాలి. పెట్టదా? పెట్టే తల్లే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. ఇప్పుడు కాదు, ఎప్పటికీ అలాగే పెట్టు. పెట్టడమే కాదు, నా జాతిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు చేస్తే నువ్వే దిద్దు. సరస్వతీ కటాక్షమి. ఇది భారత భూమి, కర్మభూమి, యోగభూమి, ఋషిభూమి, వేదభూమి. ఈ భూమి యందు పుట్టినవాడు తృప్తితో కర్మానుష్ఠానం చేసి ధార్మికంగా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని. అమ్మా, కాబట్టి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి. జాతీయ సమైక్యతకి పునాది ఎక్కడుంది? సోదర సోదరీమణులారా అని పిలవడంలో ఉందా? మనమందరం అన్నదమ్ములమని ప్రతిజ్ఞ చేయడంలో ఉందా? మనందరి తల్లిదండ్రులు ఒక్కళ్ళే, పార్వతీ పరమేశ్వరులు అనండి, లక్ష్మీనారాయణులు అనండి. మన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి మనందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళ అండంలో నిజమైన జాతీయ సమైక్యత ఉందా? ఎవరు జాతీయ సమైక్యత గురించి మాట్లాడిన మహాపురుషుడు? శంకర భగవత్పాదులు మాట్లాడారు. అసలు జాతీయ సమైక్యత ఏర్పడడానికి ఏది హేతువు అంటే భక్తి. భక్తి మౌఢ్యమని ఎవడు చెప్పాడు? ఆ భక్తి పాశము చేత బంధింపబడినప్పుడు అందరూ స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విభేదాలన్నీ మరిచిపోయి మేమందరం ఆ తండ్రి ఆ తల్లి బిడ్డలం, భరతమాత బిడ్డలం, భారతీయులం, మేమందరం ఒకటే, ఒకే కుటుంబం అని నిలబడగలుగుతాం. జాతీయ సమైక్యతని నేర్పిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. కాబట్టి మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర. ఇలా అన్ని చోట్ల అందరూ అనుకున్నప్పుడు నీళ్ల కోసం దెబ్బలాడుకుంటావా? నిప్పు కోసం దెబ్బలాడుకుంటావా? భూమి కోసం దెబ్బలాడుకుంటావా? నా పక్కవాడు తాగాలి, నా పక్కవాడు తినాలి అని కోరుకుంటావు. అలా కోరుకుని విశాల హృదయంతో బతకడం నేర్పిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. కాబట్టి మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవాహ శివభక్తాశ్చ. భక్తులతో బాంధవ్యానికి సన్యాసాశ్రమం అడ్డెందుకు వస్తుంది? ఎవరు నా బంధువులు అంటావా? భక్తులందరూ నా బంధువులే. అమ్మ అన్నం పెట్టు. ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి? అందరికీ పెట్టాలా అన్నం? బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నా ఇల్లు 3 లోకములు. మహానుభావుడు ఎంత విశాల హృదయంతో అడిగారు అంటే, అన్యాపదేశంగా ఆయన మనకి నేర్పింది ఏమిటి? అన్నం తిని సంకుచితత్వం నేర్చుకోకు, అన్నం తిన్నందుకు విశాల హృదయం నేర్చుకో. వసుధైక కుటుంబకం. ఈ వసుధలో ఉన్నవాళ్ళందరూ
మా కుటుంబమే, మేమందరము ఒక్కటే అన్న భావన పొందు అని చెప్పి ఎలుగెత్తి చాటిన మహాపురుషులు ఎవరైనా ఉంటే శంకర భగవత్పాదులే. అందుకే అటువంటి శంకర భగవత్పాదులకి మనం చెయ్యగలిగినది ఏమిటి? 2 చేతులు జోడించి వారి పాదములకు నమస్కారం చెయ్యడం ఒక్కటే. అయితే మీరు నన్ను ప్రశ్నిస్తారు, నాకు తెలుసు, ఏమండి అన్నపూర్ణ స్తుతి కదా, మీరు పూర్తి చేయలేదుగా, కొన్ని శ్లోకాలు వదిలేరుగా అంటారు. అలా వదలని నాడు అది అన్నపూర్ణ స్తుతి కాదు. నీకు ఆకలేస్తోందని నీకు మొదట తెలియదు, ఆకలేసినప్పుడు ఏం తినాలో తెలియదు. నీకు ఆకలేస్తోందని అమ్మ గుర్తించింది. నీ ఆకలికి ఏం తినాలో అది తినలేవప్పుడని పాలు పట్టింది. ఆ తర్వాత పాల బువ్వ పెట్టింది, తర్వాత పప్పు బువ్వ పెట్టింది, తర్వాత కూర బువ్వ పెట్టింది, పెరుగు బువ్వ పెట్టింది, తర్వాత పచ్చడి బువ్వ పెట్టింది. ఆ తర్వాత నువ్వే కోరుకుని, నువ్వే తెచ్చుకుని, నువ్వే వండుకుని తినడం ఒకనాడు నేర్చుకుంటేనే అన్నానికి పూర్ణత్వం. అన్ని వేళలా ఇంకొకళ్ళు పెడితే ఎలా పూర్ణత్వం అవుతుంది? మనం కోరుకుని, మనం తెచ్చుకొని, మనం వండుకుని, మనం తిన్ననాడు మీరు కోరుకుని, మీరు చదువుకుని, మీరు తెలుసుకుని, మీరు సంతోషించే ప్రయత్నం మీరు చేయాలి కొన్ని శ్లోకాలకి. అప్పుడే స్తుతి పాఠం పూర్తవుతుంది. కాబట్టి నేను కొన్ని వదలద్దు, అన్నీ ఎలా పూర్తి చేస్తాను అన్నపూర్ణాస్తుతికి? దాని పరిపూర్ణత్వం కోసమే కొన్ని శ్లోకాలు వదిలిపెట్టారు. మీరు తెలియనివారు గారు, అలా చేస్తాడా చేయడా అని పరిశీలిస్తున్నవారు. కాబట్టి మనం చక్కగా ఈ శారదా నవరాత్రులంతా ప్రతిరోజు సాయంకాలం వేళ ఈ స్తోత్రాన్ని చదువుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.